ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా, వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ప్రేమ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సుమన్ టీవీ. సో ప్రేమ గారు నమస్తే. నమస్తే. రాగానే రెడ్ కార్పెట్ మేడం, లేకపోతే స్ట్రగల్స్ ఉన్నాయా? చాలా బాగా అవునా? స్ట్రగుల్స్ చేశాను. ముగ్గురిని ఇలా తీసి వెళ్ళడం, పడేయడం. ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ సాడిస్ట్ ఆ డైరెక్టర్ ఉన్నాయి నేను థింక్ చేశాడు. ప్రేమ గారి లైఫ్లో ఎటువంటి చిన్న మచ్చ కూడా లేదు ఇండస్ట్రీలో. అలాంటిది పర్సనల్ లైఫ్లో వచ్చేసరికి పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులకు అప్లై చేయాల్సి వచ్చింది అని ఒక న్యూస్ విన్నప్పుడు చాలామంది హార్ట్స్. నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ తీసుకురాను. గ్రేట్ మ్యామ్, హ్యాట్స్ అప్ టు యు. థ్యాంక్ యూ. సౌందర్య గారు ఇప్పుడు అడ్వైజ్ చేయలేదా? మంచి పీక్లో ఉన్నాం మనం, ఎందుకు ఒక పార్టీకి మనం సపోర్ట్ చేసి? అప్పుడు బాక్స్లో పెట్టారు, బాడీ ఫేస్ లేదు. ఎంత అందంగా ఉంటారో. ఫేస్ ఇప్పుడు కూడా అదే అలాగే ఉంది నాకు. బట్ అరుంధతి టైంలో ప్రేమ గారిని జేజమ్మ క్యారెక్టర్కి అనుకొని చివరి టైంలో డేట్స్ కుదరక అనుష్క గారిని తీసుకోవాల్సి వచ్చిందన్న టాక్ వచ్చింది. యా, ట్రూ. బట్ ఏ మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేదే, నాకు ఇన్ని హిట్స్ పడిన తర్వాత ఆ క్యారెక్టర్ నేను చేయలేకపోయాను అనిపించింది అంటే ఏముందా? అరుంధతి కాకపోతే క్షణక్షణం. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు. మంచి ఉమెన్ ఓరియంటెడ్, మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయితే ఓకే. ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. శివరాజ్ కుమార్ గారితో ఆ కాంపౌండ్తో అంత లవ్ అండ్ అఫెక్షన్ ఉంది మీకు. అన్ఫార్చునేట్లీ పునీత్ రాజ్ కుమార్ని కోల్పోవడం జరిగింది మేడం. అసలు కన్నడలో అసలు ఒక స్టార్గా పక్కన పెడితే ఒక మనిషిగా, ఒక దేవుడిగా ఆయన ఎలా చూస్తారో మాకు అర్థమైంది. నాకు ఉండేది ఆయనతో ఒక్క డాన్స్ చేయాలని ఎప్పుడో ఆశ ఉండేది, బట్ అది అవ్వలేదు. చాలామంది హీరోయిన్స్కి ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చారు. సోనాలి బింద్రే గారు కావచ్చు, మమతా మోహన్ దాస్ గారు కావచ్చు, గౌతమి గారు కావచ్చు. బట్ మీ లైఫ్లో క్యాన్సర్ అనే పదం? ఐ వెంట్ ఇంటు వెరీ బ్యాడ్ డిప్రెషన్. ఇక్కడ అన్ని క్రియేట్ చేసి చండాల్గా చూశారు ఇక్కడ. ప్రేమ గారి రెండో పెళ్ళి అని కూడా. సేమ్ థింగ్, ఇట్స్ మై పర్సనల్ థింగ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో ఎక్కడ ఉన్నామంటే ద ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇప్పటికి కూడా ఆ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. 95లో తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పటికి కూడా 2023 కొంత గ్యాప్ ఇచ్చినా కానీ ఇప్పటికి కూడా మర్చిపోరావని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ టీవీలో ఆమె సినిమా వేస్తూనే ఉంటారు, అలా చూస్తూ కూర్చుండిపోతూనే ఉంటాం. సో 3 జనరేషన్స్ మారినా కానీ ఆమెకి ఇప్పటికీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే బికాజ్ ఆమె తీసిన సినిమాలు అలాంటివి. ఎందుకంటే ఆ రోజుల్లో తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుంది. ప్రతి హీరో కాంబినేషన్ అసలుకి కన్నడలో అయితే ఒక స్టార్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. విష్ణువర్ధన్ గారితో, శివరాజ్ కుమార్ గారితో, రాఘవేంద్ర రాజ్ కుమార్ గారితో, రమేష్ అరవింద్తో, ఇలా ఒకళ్ళు ఇద్దరని కాదు అందరితో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ప్రేమ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సుమన్ టీవీ. సో ప్రేమ గారు నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు అని అయితే అడగను, కనిపించేస్తున్నారు ఆల్రెడీ. సో మాకు 95లో ధర్మచక్రం, ఓంకారం, పోలీస్ పవర్ అండ్ 99లో దేవి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలానే కనిపిస్తున్నారు. కొంచెం ముద్దుగా ఉన్నారు ఇప్పుడు. సో ప్రేమ గారు ఎలా అనిపిస్తుంది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ జర్నీ? 23 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, బట్ ఇప్పటికీ మీకంటూ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. తీసిన సినిమాలు కూడా అలాంటివి. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక స్టార్ హీరోయిన్గా తెలుగు కన్నడలో రూల్ చేశారు ఒక 20 years. ఎలా అనిపిస్తుంది వెళ్ళి చూసుకుంటే బ్యాక్? అమేజింగ్ ఫీలింగ్. అంటే కష్టపడ్డాను నిజంగా. అండ్ తెలుగులో క్యారెక్టర్స్ అలా రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్కి చాలా కష్టం.
దట్ వాజ్ ఎ పీరియడ్. ఎందుకంటే నేను, సౌందర్య, చాలామంది ఉన్నారు అప్పుడు. చాలా కష్టంగా ఉండేది నాకు. అంటే తెలుగు మాట్లాడడానికి చాలా కష్టం. ఐ యూస్ టు రైట్ ఇన్ కన్నడ అండ్ డైలాగ్ చెప్పేవాడు. అండ్ ద క్రెడిట్ గోస్ టు కోడి రామకృష్ణ గారు. ఆయన తెలుగు నేర్పించారు. ఎస్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, బట్ చాలా బాగా నేర్పించారు. అండ్ ఇప్పుడు కూర్చుంటే ఇలాంటి సినిమా నేను చేశానా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు కంటిన్యూస్ సినిమా 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 సినిమా, ఇది చేయాలి ఇది చేయాలి, డిఫరెంట్గా ఉంది క్యారెక్టర్స్ అని. అండ్ ఆల్ హీరోస్ వర్ అమేజింగ్ హీరోస్. వెంకటేష్ గారితో చేయడం అమేజింగ్ ఫీలింగ్, మోహన్ బాబు గారితో చేయడం, జగపతి బాబు గారు వాజ్ నైస్. అంటే వాళ్ళు చాలా బాగా తెలుగు మాట్లాడతారు అండ్ దే విల్ టెల్ డైలాగ్ లైక్ దిస్. నాకు చాలా కష్టం ఉండేవాడు. మీరు కూడా ఇలానే చెప్తారు కదా? ఇప్పుడు ఐ విల్ స్పీక్ లైక్ దిస్ నౌ. నేను చాలా నేర్చుకున్నాను. మీరు అన్నట్లుగానే ఒక్కొక్కసారి టీవీలో చూసినప్పుడు ఇవన్నీ నేనైనా చేసింది అనిపించింది అని చెప్పారు కదా, బట్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇవన్నీ మాట్లాడుతుంది కన్నడ అమ్మాయ మా తెలుగు అమ్మాయ అనిపిస్తుంది. అంతలా తెలుగు నేర్చుకున్నారు. కన్నడలో ఉంటే కన్నడ మాట్లాడతాను, తెలుగులో ఉంటే తెలుగు మాట్లాడతాను. బట్ ఆ టైంలో కన్నడ హీరోయిన్స్ తెలుగులో రూల్ చేశారని చెప్పుకోవచ్చు కదా 90s లో. డెఫినెట్ సౌందర్య గారు, మీరు చాలా ప్రౌడ్గా ఉండేది. బట్ ఆ సినిమా చేసేటప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్, కానీ సినిమాకి వచ్చింది నంది అవార్డ్. ఓకే. మీకు యాక్టింగ్ లో ఎవరు గురువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు ఫ్యామిలీ నుంచి ఎవరు డైరెక్టర్స్ ఆర్ గురూస్. ఎస్, బట్ మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. యాక్టింగ్ కూడా అసలుకి క్యారెక్టర్ నిజంగా ఏదో దానికోసం చేసామని కాకుండా అంత న్యాచురల్గా వస్తుంది రోల్ కూడా మీది అన్ని సినిమాలలో. అది ఎలా పాసిబుల్ అయింది? డైరెక్టర్స్, బికాస్ ఫస్ట్ మీకు ధర్మచక్రం న్యాచురాలిటీ ఉండేది. హీ వాజ్ అ బిగ్ డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. ఆ ఎక్స్ప్రెషన్, ఆ మాట్లాడే విధం, అంటే ఆ ఫీలింగ్లో చేసేవాడు. నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుని నేను యాక్ట్ చేస్తున్నాను అలాగలేదు. ఐ యూస్ టు ఫీల్ ద డైలాగ్, ఐ యూస్ టు ఫీల్ ద ఎక్స్ప్రెషన్. అలా చేసేవాడు నేను. మూమెంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ కూడా అంతే. ఐ యూస్ టు ఎంజాయ్ ది డ్యాన్స్ మూమెంట్స్. చాలా మంచి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఉండేవారు. మేడం మీరు అసలు హీరోయిన్ అవుదాం అనుకున్న ఇండస్ట్రీకి వచ్చారా? నేను ఓం చేసి, కన్నడ ఓం చేసి స్టాప్ చేద్దాం అనుకున్నాను. ఓకే. అండ్ నేను హెరోస్టోస్ ఫామ్ కూడా తీసుకొచ్చాను నేను. నాకు వద్దు చాలు, ఎందుకంటే అంత సినిమా ఫీల్డ్ ఇంత కష్టం ఉందా అని నాకు అప్పుడే తెలిసింది నాకు. సో ఆ తర్వాత ఆ ఫామ్ ఈ ఓం ఏమైనా హిట్ అవ్వకపోతే నేను హెరోస్టోస్ ట్రైనింగ్ వెళ్ళిపోయేవాడు. అవునా? ఎస్. అంటే ఎయిర్ హోస్టెస్ ఇష్టమా మీకు? చాలా ఇష్టపడే నేను. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ మీతో ఫోటోలు దిగుతున్నారు. ట్రూ. ఐ యూస్ టు థింక్ నేను ఇలా ఉండేవాడు కదా నేను ఇక్కడ వచ్చి ఉంటే అని ఐ యూస్ టు థింక్. చాలా మంది ఎయిర్ హోస్టెస్ ఫోటో తీసుకున్నారు. అందరూ ఎయిర్ హోస్టెస్ ఒకళ్ళ మిగిలిపోయారు. ఇప్పుడు హీరోయిన్ అయ్యారు కాబట్టి సో మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడంతా కన్నడలో ఉంది. ఇలా ఊపేశారు అనుకుంటా. లేదు, ఎవరు చేయాలి కదా, గుర్తు పెట్టుకోవాలి కదా. ప్రేమ అని ఆర్టిస్ట్ ఉండేవాడు అని. ఇప్పుడు నేను కూర్చుని సినిమా చూసేటప్పుడు కూడా ఇలాంటి సినిమా మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ చూసుకోవచ్చు. ఆ సినిమా మంచి మంచి సినిమా చేశారు అని క్యారెక్టర్. అంటే అమ్మకి బాగా ఇష్టమని విన్నాను మిమ్మల్ని హీరోయిన్ చేయటం. మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు. ఐ యూస్ టు ఫైట్ విత్ హర్. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. ఎందుకంటే ఏవి చెప్తే నా ఇదిగే వెళ్తేవాడు. నేను ఓకే ట్రై చెయ్యి, దాంట్లో ఏముంది, ఒకసారి ట్రై చేసి చూడు, తర్వాత నీకు ఇష్టమైతే వదిలేయి అని చెప్పారు. సో ఓకే ట్రై చేద్దాం, మా అమ్మ కోసం ఎందుకు అసలు డిసప్పాయింట్ చేయడం అని ఒక సినిమా 2-3 సినిమా చేశాను. తర్వాత బిగ్ హిట్ అయింది ఓం. తర్వాత ఐ క్యాన్ టేక్ ఏ ఛాలెంజ్ లైఫ్లో. ఇదే ఒక్కసారి దేవుడు ఇచ్చారు, సో ఐ హ్యావ్ టు టేక్ ఏ ఛాలెంజ్ అని. సో రాగానే రెడ్ కార్పెట్ మేడం, లేకపోతే స్ట్రగుల్స్ ఉన్నాయా? చాలా బాగా స్ట్రగుల్స్ చేశాను. ఓకే. నాట్ ఈజీ గేమ్. బ్యాక్గ్రౌండ్ ఎవరు ఆర్టిస్ట్ లేదు మా ఇంట్లో. ఐఎమ్ ద ఫస్ట్ ఆర్టిస్ట్ ఇంట్లోనే. ఎవరి డాడీ కూడా ఇష్టం లేదు ఉండేది. తర్వాత హిట్ అయిన తర్వాత ఓకే మా అమ్మ చేయొచ్చు, ఇవిడ చేయొచ్చు
అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. దెన్ ఐ యూస్ టు టేక్ హిమ్ టు హైదరాబాద్ అండ్ అబ్రాడ్ అలాగా. అప్పుడు చూసారు చాలా కష్టం ఉంది ఇండస్ట్రీ. సో హీస్ టు ఎంకరేజ్ మీ, యూ కెన్ డూ ఇట్ అని. బట్ ఉపేంద్ర గారితో యాక్ట్ చేయటం చాలా కష్టం చాలా అని కష్టం, తెలుగులో చాలా మంది seriously. యాక్టర్స్ ఇంటర్వ్యూలో చెప్పారు నాకు కూడా. అవును. ఆ? No, ఆయన- we did one ఉపేంద్ర మూవీ. Hmm. దాంట్లో దామిని, నేను, రవీనా టెండన్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. నాది వచ్చి హోమ్లీ క్యారెక్టర్, రవీనాది వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్, దామినిది వచ్చి 16-18 ఇయర్స్ క్యారెక్టర్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ అది. ముగ్గురిని ఇలా తీసేయడం, పడేసేయడం, ఓ మై గాడ్, ఇట్ వాజ్ లైక్ వద్దులే బాబాయ్ నేనంత సినిమా అని రవీనా యూస్ టు ఫైట్ విత్ హిమ్. అవునా? యా, అంటే ఆయన సీన్ బాగా రావడానికి ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఉండాలి ఒక డైరెక్టర్కి, ఆ ఛాలెంజ్ ఉండాలి, ఇలా ఇలా రావాలి అని ఒక కాన్ఫిడెన్స్ ఉండేది ఆయనకి. అప్పుడే జడ్జ్ అయిపోతుంది, ఆ ఎడిటింగ్ అంతా తలలో కూర్చుంటుంది ఆయనకి. ఈ సినిమా బాగా ఆడుతుంది అని ఆయనకి అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈవెన్ ద హోమ్ ఆల్సో, వెన్ యూస్ టు డూ హోమ్, ఈ సినిమా ఎక్కడో పోతుంది చూడు, ఓకే. యూస్ టు టెల్. ఏదైనా కొట్టే సీన్ వచ్చినప్పుడు కానీ ఇలా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళే సీన్ అయితే అవైతే రియల్ గా చేస్తారంట కదా. హీ వాంట్స్ న్యాచురల్. ఓకే. ఇలా పట్టుకుంటే కూడా న్యాచురాలిటీ కావాలి. పెయిన్ని ఉండని సార్, అది నాకు రావాలి, అది నాకు ఉండాలి అని చెప్పేవాడు. ఈయనేంటి డైరెక్టరు, ఒక సాడిస్ట్ ఆ డైరెక్టర్ నేను థింక్ చేశాడు. అమ్మాయి కూడా గుర్తు లేకుండా చేసుకుంటాడు, మాట్లాడతారు ఇలా ఇలా రావాలి అని. యూస్ టు షూట్ గ్లాస్ పీస్లో, తర్వాత ఫైర్, అది దాంట్లోనే ఆటలాడేవాడు. అప్పుడే వేరే వచ్చేసింది నాకు. ఆఫ్టర్ దాట్ సినిమా ఐ బికెమ్ వెరీ స్ట్రాంగ్. ఓ, అసలు ఇంకా లైఫ్ లో నేను మర్చిపోలేను అలాంటి ఒక మెమరీ అంటే ఏ సీన్ అని చెప్తారు ఉపేంద్ర గారితో? మెమరీ ఆయన యాక్ట్ చేసేటప్పుడే, లేకపోతే మీరు ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కానీ, ఆయన Direction లోనా? డైరెక్షన్ లో కానీ? ఉపేంద్ర అనే సినిమా చేసాం కదా, అది ఇంటికి వెళ్ళి అక్కడ లాగడం, ఈయన వస్తున్నాడు, విలన్ వస్తున్నారు అని ఇలా రాగడం, అది న్యాచురల్గా ఉండాలి. ఇంటి అన్నీ పడిపోతుంది కదా, అప్పుడు న్యాచురల్గా ఉండాలి. సెట్ వేశారు. నేను తెలీదు బాబాయ్, నేను చచ్చిపోతేనో నేను అలాగనుకున్నాను. ఏంటి ఇలా లాగేయడం, ఇంటి పడడం అంటే ఏం చేస్తున్నారు, ఇదన్నీ పోయింది, నా లైఫ్ పోయింది ఇక్కడ అన్ని అలాగన్నీ గుర్తొచ్చేసింది నాకు. ఇది పోయింది నా లైఫ్. రియల్ గా చేశారు ఆ సీన్? వి డిడ్స్ రియల్. ఓకే. లాగి ఇలా వెళ్ళాలి, నేను పారేయాలి, ఇది ఇలా వచ్చి నా తల మీద పడితే ఏమవుతుంది. నేను అలా ధైర్యంగా చేసేసాను. ఒక యాక్షన్ అని చెప్తే ఒక ధైర్యం వచ్చేస్తుంది నాకు. అంటే కెమెరా ఆయన అయింది, ఆడియన్స్ చూస్తున్నారు, ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే. సో ఆయన స్కూల్లో బాగా నేర్చుకున్నారు అయితే? అయ్యా బాబాయ్, చాలా బాగా నేర్చుకున్నాను. యా, బట్ ఆయనతో చేశారు కాబట్టి మీరు రాయలసీమ రామన్న చౌదరిలో మోహన్ బాబు గారి ముందు అంత ఈజీగా ఆ క్యారెక్టర్ని అంత బాగా పండించగలిగారు. ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ మోహన్ బాబు గారు, నో డౌట్. ఆయన మాట్లాడడం ఇది ఇప్పుడు కూడా అంతే, బాడీ లాంగ్వేజ్, ఆయన ఫేస్ న్యాచురల్గా మాట్లాడితే అలాగే మాట్లాడతారు. అప్పుడు సెట్కు మీరు 7 అంటే 7కి అక్కడ ఉండాలి. అప్పుడు నేను 5:30 లేచి తొందరగా రెడీ అయ్యి సెట్కి వచ్చేవాడు. ఈవెన్ సురేష్ కృష్ణ గారు డైరెక్టర్, బిగ్గెస్ట్ డైరెక్టర్. సో అప్పుడు డిసిప్లిన్ ఉండేది, ఇప్పుడు డిసిప్లిన్ లేదు అక్కడ. మేడం, మీరు వచ్చిన ఫస్ట్ కన్నడ మూవీకి వచ్చినప్పుడు శివరాజ్ కుమార్ గారితో కానీ, రాఘవేంద్ర రాజ్ కుమార్తో కానీ తీసిన 2 సినిమాలు కూడా ఫ్లాప్ అని చెప్పొచ్చు, అవునా? ఒక ఫస్ట్ సినిమా సవ్యసాచి, అవును, యావరేజ్గా ఓడింది. అవును. తర్వాత రాజ్ కుమార్ గారు సెలెక్ట్ చేశారు ఓమ్కి. డిసప్పాయింట్ అయిపోయి అదే వచ్చిన రాగానే చాలే బాబు అనుకున్నా, ఐరన్ లెగ్ అంటారు, ఎందుకులే వద్దు వెనక్కి వచ్చేద్దాం అనిపించిందా మేడం? అనిపించింది. చాలు, ఐ కెన్ సీ నాకు వేరే ఏదైనా చేసుకోవచ్చు అని, ఒక అంటే చదివేసి ఒక మంచి స్టాండర్డ్గా ఉండాలి అని గుర్తొచ్చింది అప్పుడు. చాలే అని తర్వాత మళ్ళీ హోమ్స్ సెలెక్షన్ వచ్చిన తర్వాత రాజ్ కుమార్ గారు సెలెక్ట్ చేశారు. ఈ అమ్మాయి చాలు అని. ఇదేంట్రా బాబు మళ్ళీ ఒక పైన హీరోయిన్ మళ్ళీ తర్వాత చూద్దాం, రెండోది కదా ట్రై చేద్దాం. ఈ సినిమా ఆడకపోతే ఐ హావ్ డిసైడెడ్ మై మైండ్. ఇప్పుడు కూడా అది సిల్వర్ జూబ్లీ. నా లైఫ్లో సిల్వర్ జూబ్లీ అంటే ఏం తెలియదు, గోల్డెన్ జూబ్లీ ఏంటంటే తెలియదు.
అప్పుడు పాన్ ఇండియా లేదు, ఏ ఇండియా లేదు, ఓన్లీ ఇక్కడికి ఆడితేనే. అప్పుడు కన్నడలో రీమేక్ చేసేవారు తెలుగులో. యూస్ టు డూ దాట్. అప్పుడు తెలిసింది ఇది హిట్ అంటే. ఈవెన్ అప్పుడు కన్నడలో కూడా మార్కెట్ చాలా చిన్నది, బడ్జెట్స్ కూడా చాలా చిన్నవి. అంటే ఇక్కడ ఆడియన్స్ కరెక్ట్గా ఉంటారు. ఎందుకంటే అక్కడ లేదు అని చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఆడియన్స్కి అది ఈ సినిమా ఒక రేంజ్కి వెళ్తే మనకు తెలిసిపోతుంది. బట్ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోస్తో చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ మీరే. ఐ థింక్ సో. తర్వాత విష్ణువర్ధన్ గారితో ఐ థింక్ 7 మూవీస్. ఐ యాక్టెడ్ విత్ 7 మూవీస్. 7 మూవీస్, అవును. ఆయనతో చాలా బాగా నేర్చుకున్నాను. ఈవెన్ ఆయన కూడా అంతే, మోహన్ బాబు లాగా సెట్కి వస్తే చాలా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్గా ఉండాలి, రెస్పెక్ట్గా ఉండాలి. సో ఆయనతో చాలా బాగా నేర్చుకున్నాను నేను యజమాన చేసేటప్పుడు. ఇలా ఇలా ఉండాలి, హోమ్లీ గర్ల్ ఎలా ఉండాలి. ఓకే. అంటే ప్రిపేర్ అయిపోతాను. ఇప్పుడు కథ మీరు చెప్తుంటే నేను ప్రిపేర్ అయిపోతాను. ఓ దిస్ ఈజ్ వాట్ మై క్యారెక్టర్. మీకు ఆ గెటప్, ఆ మేకప్, ఆ జడలని చేస్తే మీ క్యారెక్టర్ అలా వచ్చేస్తుంది. యూ విల్ బీ వెరీ సాఫ్ట్గా మాట్లాడాలి, ఈ డైలాగ్ ఎలా చెప్పాలి ఆయన నేర్పిస్తాడు. ఓకే. సో ఒక్కొక్క హీరోతో నేను నేర్చుకున్నాను. అంటే వచ్చి రాగానే అందరూ స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. స్టార్ హీరోస్ పక్కన హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. బట్ ఆ టైంలో స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. లైక్ సౌందర్య గారు మీకన్నా ముందే వచ్చున్నారు. తెలుగులో కూడా రాశి గారు అప్పుడు చాలా పెద్ద హిట్ అప్పుడు సౌందర్య. అవును అవును. ఎవరు మిమ్మల్ని కాంపిటేటివ్ గా ఫీల్ అవ్వలేదా మేడం? సౌందర్య కాంపిటేటివ్ మీకు ఆ టైంలో కన్నడలో? కన్నడలో అంటే ఆవిడ ఎక్కువ కన్నడ చేయలేదు. షీ వాజ్ వర్కింగ్ ఇన్ తెలుగు మూవీ. ఎక్కువ తెలుగు చేశారు. తెలుగు అమ్మాయి అనుకుంటారా? అంటే అమ్మాయి లాగే ఉంది అది. తెలుగులో చేసేటప్పుడు అమ్మాయి ఫేస్ అది, తెలుగు అమ్మాయి ఫేస్ లాగా, సావిత్రి గారి లాగా. అవును. బట్ అందరూ మహానటి బయోపిక్ అన్ని తీశారు, ఎన్టీఆర్ గారి బయోపిక్. బట్ సౌందర్య గారి బయోపిక్ తీయడానికి ఎందుకన్నా భయపడుతున్నారు అందరూ కూడా. వై? ఐ డోంట్ నో. కానీ తీస్తే బిగ్గెస్ట్ హిట్ కొట్టొచ్చు దానికి కూడా. ఓకే. ఆమె అలాంటి లైఫ్ లీడ్ చేశారు కదా. ఎవరు డైరెక్టర్ చేయాలంటే ఆవిడకి తెలిసిన వాళ్ళు డైరెక్టర్ చేయాలి. అవును. లైక్ ఆవిడతో క్లోజ్ ఎవరు ఉన్నారు, ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఎలాగా, ఫేస్ ఎలాగా, ఆవిడకి తెలిసిన వాళ్ళు చేస్తే డెఫినెట్గా బయోపిక్ తీసుకోవచ్చు. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్? ఐ థింక్ ఆప్తమిత్రులు వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు కూడా ఆవిడ గుర్తు వస్తుంది అప్పుడప్పుడు. వెన్ ఐ వాజ్ వాచింగ్ సాంగ్స్, సినిమా ఏదైనా చూసేటప్పుడు అమ్మాయి కళ్ళు చాలా ఇష్టం నాకు. ఓకే. అండ్ ఎప్పుడు గట్టిగా మాట్లాడట్లేదు, సాఫ్ట్గా మాట్లాడుతుంది. ఐ థింక్ ఐ వర్క్ విత్ 4 ఫిల్మ్స్ అనుకున్నాను. ఇద్దరు కలిసి? కన్నడ తెలుగు రెండు. ఇలా ఈక్వల్ గా ఉంటుందా? పోటీ ఉంటుంది ఇద్దరి మధ్య కాంబినేషన్? అంటే పోటీ అంటే మా క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను చేస్తాను. పోటీ ఏం తలలో పెట్టుకోను నేను. ఐ విల్ డూ మై క్యారెక్టర్. నాను నన్న హెంతేరు రవిచంద్ర గారితో చేశాను నేను. తర్వాత ఆప్తమిత్ర అండ్ 2 తెలుగు మూవీ ఐ డిడ్ విత్ హర్. బట్ ఎక్కువ కన్నడ పీపుల్ సౌందర్య గారిని ఎంత అడాప్ట్ చేసుకున్నారో మిమ్మల్ని కూడా అంత అడాప్ట్ చేసుకున్నారు. మా ఇంటి అమ్మాయి అనేలాగా. ఎందుకంటే మీ హైట్, వెయిట్ కానీ, ఆ ఫిగర్స్ కానీ అలా ఉన్నాయి ఆ టైంలో. ఒక హీరో పక్కన హీరోయిన్ అంటే ఇలానే ఉండాలేమో, చీరకట్టులో అంత అందంగా ఉంటారు మీరు. మీ ఇద్దరు ఆన్ స్క్రీన్ ఓకే, కానీ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది మేడం? బయట మాట్లాడి తెలుగులో మాట్లాడుకోరు అస్సలు లేదు. కన్నడ వెనెవర్ ఎప్పుడైనా ఆవిడ ఎక్కువ మాట్లాడు. అవునా? ఎక్కువ. అప్పుడు నేను షూటింగ్ చేసేటప్పుడు ఎక్కువ, మా ఆప్తమిత్ర చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడింది నాతో. వి యూజ్డ్ టు సిట్, నేను విష్ణు గారితో సౌందర్య అందరూ ముగ్గురు జోక్ చేసేవారు, కూర్చేవాడు మేము. సో అప్పుడు ఎక్కువ మాట్లాడింది ఆవిడ. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా మీకు? ఇప్పుడు కూడా డే వన్ నుంచి. ఇప్పుడు కూడా ఆవిడ హస్బెండ్ ఫోన్లో మాట్లాడుతుంటారు నాతో. ఓకే. వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? అంటే వాళ్ళ మదర్ ఫాదర్, నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు 96లో వాళ్ళ ఫాదర్ చచ్చిపోయారు. అప్పుడు అపోలో హాస్పిటల్లో. వాళ్ళ మదర్ రీసెంట్గా ఒక 2 years 3 years చచ్చిపోయారు. బెంగళూరులోనే ఉన్నారు? బెంగళూరు ఆర్టీ నగర్లో. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? రఘు కదా ఐ థింక్, ఆయన వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్లో. ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకొని కిడ్స్ మేడం? ఆయన 2 పిల్లలు ఉన్నారు. అమ్మాయిలా? అమ్మాయిలు.
ఓ మళ్ళీ సౌందర్య గారు పుట్టారు అయితే. యా చాలా మంచి, ఆయన కూడా వెరీ సాఫ్ట్గా మాట్లాడతారు, Hmm. వెరీ డౌన్ టు ఎర్త్. యా ఓకే. అంటే ఎప్పుడు అడ్వైజ్ చేయలేదా? మంచి పీక్‌లో ఉన్నాం మనం. ఎందుకు ఒక పార్టీకి మనం సపోర్ట్ చేసి వి యూస్ టు టాక్, అంటే ఆప్తమిత్రలో నేను విష్ణు గారితో సౌందర్య అప్పుడు మాట్లాడేవాడు ఆవిడ, నువ్వు క్యాన్వసింగ్ చేయొచ్చు కదా, ఎందుకు రావట్లేదు అని. నేను చెప్పాను, నాకు పాలిటిక్స్ అంత లేదు, నాకు అంత వద్దు, నాకు పాలిటిక్స్, నాకు ఇంట్రెస్ట్ లేదు అది. వి యూస్ టు ఫైట్, అంటే చేసవచ్చు మీరు క్యాన్వసింగ్ రావచ్చు అని అలా ఫైట్ చేసేవాడు. తీసుకెళ్దాం ప్రేమ అని అలాగే ఇలాగే సెడ్ నో, ఐ డోంట్ వాంట్. ఒకలాగా నాకు ఇంతే నా జీవనం అనిపించింది నాకు. ఆమెను చూడటానికి వెళ్ళినప్పుడు. అంటే బాడీని చూడటానికి బాడీ వెళ్ళారా మీరు? చూడడానికి వెళ్ళాను ఇంట్లో, ఆ, అప్పుడు బాక్స్లో పెట్టారు బాడీ, ఫేస్ లేదు, ఏం లేదు. చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారిని చూసినప్పుడు ఒకలాగా ఫీల్ అయిపోయాను నేను. ఇంతే నా లైఫ్, ఆర్టిస్ట్ లైఫ్. ఏమీ తీసుకెళ్ళారు మేము, నో పొజిషన్, నో స్టార్ వాల్యూ, నథింగ్. అంతా ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి కదా. బా మనం మన తీసుకువెళ్ళడం రెండే, ఒకటి కర్మ, ఒక రెస్పెక్ట్, అంతే. గ్రేట్. ఈ ఫిలాసఫీ తెలిస్తే జనానికి హెడ్ వెయిట్ కూడా పెరగదు. సీరియస్లీ సీరియస్లీ. బట్ మేడం చాలామంది చెప్పారు అసలు ఆమె బాడీయో కాదో కూడా డిటెక్ట్ చేయలేకపోయారు. ఆమె హ్యాండ్కున్న వాచ్ని చూసి ఇది సౌందర్య గారి బాడీ ఏమో అనుకొని తీసుకొచ్చారు అని కూడా అన్నారు అప్పుడు. అవును అవును. యా వాళ్ళ అమ్మగారితో నేను మాట్లాడానప్పుడు, వాళ్ళ అమ్మగారు అస్సలు ధైర్యం లేదు మాట్లాడడానికి. షీ యూస్ టు క్రై. అస్సలు ఫస్ట్లే వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడదు. ఇంకా వాళ్ళు మాట్లాడితే ఇంకా ఏడిపిస్తారు, నాకు వద్దులే అని సైలెంట్ అయిపోయాను. ఓకే. ఎందుకంటే మాటలే రాలేదు ఆ రోజు నేను ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు. వెళ్ళంగానే లోపలికి వెళ్ళంగానే బయట 2 ఫోటోలు పెట్టారు. అది చూసేరత్తనే నాకు ఒకలాగా అప్సెట్ అయిపోయింది. ఓ బ్రదర్ది అండ్ సౌందర్య అది బయట పెట్టారు. సో ఎంత అమ్మాయి పోయిందా అని. అసలు ఎంత అందంగా ఉంటారో. ఆ ఫేస్ ఇప్పుడు కూడా అదే అలాగే ఉంది నాకు ఆ ఫేస్. వి యూస్ టు ఫైట్, వి యూస్ టు జోక్ సెట్లో. రామరసం తాగేవారు సెట్లో. ఓకే. ఏం అవదు, తాగు తాగు అని చెప్పి. నాకేమో ఒక ఏమి ఏమో తాగితే ఇలా అయిపోతుందో అలా పోతుందో ఒక ఇమాజినేషన్ అయిపోతుంది కదా. ఏం అవదు, తాగు, నువ్వు ఇంత తాగేవాడు, నేను, సౌందర్య, విష్ణు సారు అందరూ. సో అదంతా గుర్తొస్తుంది ఒక్కొక్కసారి. బట్ స్క్రీన్ మీద కూడా ఆమె చేసే క్యారెక్టర్లు చాలా హోమ్లీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఉంటారా మేడం ఆ క్యారెక్టర్? Her face is like that. The way she talks and makeup, hairstyle, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి ఆవిడకి. తనే చేసుకుంటారు. యా మేకప్ వాళ్ళు ఉంటారు కూడా. ప్రతి షాట్లో షీ యూస్ టు గో. నాకు అయిపోతే చాలు అనిపిస్తుంది, నాకు తొందరగా అయిపోతే సీన్స్ అలా వచ్చేవాడిని. ఈవిడంటే ప్రతి షాట్లో ఆ ఫేస్ అలా అందంగా ఉండాలి, స్వెట్టింగ్ రాకూడదు. ఇప్పుడు గుర్తొస్తుంది ఆవిడ మాట్లాడితేప్పుడు అన్నీ గుర్తొస్తుంది. సో అంటే గ్లామర్ చూపించకుండా స్టార్ హీరోయిన్ అవ్వచ్చు అని తనే ప్రూవ్ చేశారు. See, body is not important. Only facial expression, that is very important. అప్పుడు బాడీ అన్ని జిమ్ అదేని లేదు. హోమ్లీ క్యారెక్టర్స్ అండ్ ఈవెన్ గైస్ హీరోస్ ఆల్సో దే యూస్ టు డూ. ఎప్పుడు మీకు బాడీ ఎక్కడ చూపించారు? నువ్వు నా 6 packs 7 packs అదని చూపించలేదు కదా. అవన్నీ చూపించకుండానే బిగ్గెస్ట్ హ్యాట్రిక్ 6లు కొట్టారు. ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ. షీ యూస్ టు ఈట్ ఓన్లీ ఇంతే. ఫుడ్ కూడా ఇంతే. ఆవిడతోనే నేను నేర్చుకున్నాను పప్పు అంటే ఏంటి, పాలక్ దాల్ పప్పు అంటే నెయ్యి వేసుకుని తినడం. ఆవిడ దగ్గరనే నేను నేర్చుకున్నాను ఇది టేస్టీగా ఉంది కదా అని. అంటే యూజువల్గా మీరు అట్లా తిన్నప్పుడు నేను యాక్చువల్లీ ఏముంటే అదే తినేసేవాళ్ళు నేను. కానీ ఆవిడతో పప్పు అంటే ఏంటని అక్కడ వచ్చి నెయ్యి వేసుకుని బాగా తినేవాడు. హైదరాబాద్ లో పప్పు వెరీ టేస్ట్, ఆవకాయ పచ్చడి, గోంగూరం పచ్చడి. గ్రేట్ మెమరీస్ కదా సౌందర్య గారు. అప్పుడు పంచవటి గెస్ట్ హౌస్లో ఉండేవాడు ఆవిడ. అదే పర్మనెంట్ ఆవిడది గెస్ట్ హౌస్. అప్పుడు నేను అక్కడ పైకి వెళ్ళి సౌందర్యం ఉంటే నేను వెళ్ళి మాట్లాడేవాడు.
కిందికి వెళ్ళి ఆవిడ రూమ్కి వెళ్ళి ఒక 5 minutes 10 minutesతో మాట్లాడి నా రూమ్కి వచ్చేవారు. సూపర్. ఇద్దరు కన్నడ స్టార్స్ ఇద్దరు కూడా తెలుగుని రూల్ చేశారు ఆ టైంలో. ఎస్, క్రెడిట్ గోస్ టు తెలుగు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన వల్ల మనకి ఇంత సినిమా వచ్చింది అంతే. మీకు తెలుగులో ఎక్కువ ఇన్స్పిరేషన్ అనిపించి ఓకే నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అన్న హీరో హీరోయిన్ డైరెక్టర్ అంటే ఎవరైనా చెప్తారు? ఆల్ హీరోస్ దే సపోర్టెడ్ మీ. ఈవిడ బెంగళూరు అమ్మాయి అని ఎవరు కూడా నన్ను డిగ్రేడ్గా చూడలేదు. మీ టైంలో ఉండదు అసలు. జగపతి బాబు గారు, వెంకటేష్ గారు, అన్ని ఎవ్రీవన్ వాజ్ సపోర్టెడ్ మీ. మోహన్ బాబు గారు. అంటే మీరు ఎంత డిసిప్లిన్, ఆ పనిలో ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అది ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తాను కదా, అప్పుడు మాకు క్యారవానే లేదు. అప్పుడు మీ టైంలో కూడా లేదా? లేదు. వి యూస్ టు సిట్ ఇన్ ద రూమ్. ఓకే. అన్నపూర్ణ స్టూడియోలు ఉంటే అక్కడ రూమ్ ఉండేవాళ్ళు మనకి, అక్కడ కూర్చోవాలి. ఎప్పుడు క్యారవాన్లో ఇప్పుడు వచ్చింది క్యారవాన్. యాక్చువల్లీ ధర్మచక్రం వెంకటేష్ గారితో యాజ్ ఎ హీరోయిన్ అనగానే కన్నడాలంటే కొంచెం ఈజీగా ఉంటుంది స్టార్ హీరోస్ పక్కన చేయటం. తెలుగులో మనకంటూ ఒక రికగ్నిషన్ వచ్చిన వరకు స్టార్ హీరోస్తో వర్క్ చేయడం చాలా కష్టం ఆ టైంలో. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఆయన పక్కన జోడీ అనగానే మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? వెంకటేష్ గారితో క్షణం గుర్తొచ్చేసింది నాకు. నేను శ్రీదేవి గారు 10 సారి చూసాను నా సినిమా. నేను వెంకటేష్ గారితో చేస్తున్నానా, నిజంగా నేను సెలెక్ట్ అవుతానా అని అన్ని కన్ఫ్యూజన్ వచ్చేసింది నాకు. రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను, అక్కడ ఫోటో సెషన్ చేశారు. నేను సెలెక్ట్ అవుతానా లేదో అని ఒక కన్ఫ్యూజన్. తర్వాత లాస్ట్ మూమెంట్లో సురేష్ కృష్ణ గారు ఓకే యూ హ్యావ్ సెలెక్టెడ్ అని ఒక హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఆయన వెళ్ళంగానే ఆ సెట్లో చూసేటప్పుడు ఒక హ్యాపీ ఫీల్, ఆ క్షణక్షణమే గుర్తొచ్చింది నాకు. ఓకే. శ్రీదేవి గారిలోకి యాక్ట్ చేయలేదు కదా? నో ఎప్పుడు కూడా తిట్టలేదు అన్న. సినిమా చేసేటప్పుడు నో వే, యూస్ టు సిట్ సైలెంట్లీ. వెంకటేష్ గారు ఫుల్ సపోర్ట్. ఎప్పుడు ఎవరితో మాట్లాడరు ఎక్కువ సెట్లో. నో, ఆయన అయితే ఆయన వర్క్ అయి. మీరు కొంచెం అలర్ట్ టైపా? అల్లరి టైప్ ఎక్కువ. ఎవరో ఉండాలి, ఎవరో మాట్లాడుతూనే ఉండాలి నాకు. ఇప్పుడు కొంచెం క్వైట్ అయిపోయాను అనుకుంటున్నాను, బికాజ్ ఐ విల్ డూ లాట్ ఆఫ్ మెడిటేషన్. బట్ మీకు బాగా కంపెనీ ఇచ్చే హీరో ఎవరు? సాయి కుమార్. ఓ ఆయన కన్నడ. ఓకే. వి వర్క్ టుగెదర్ 4 films or 5 films. ఓకే. ఎప్పుడు జోక్ చేసేవాడు సాయి కుమార్ గారు. నేను ప్రొడ్యూసర్ను చాలా తంగ పెట్టడం, ఎక్కడ సెట్కి వెళ్తే కూడా ఎక్కువ గట్టిగా మాట్లాడేవాడు. నేను గట్టిగా ఆయన కూడా సపోర్ట్ చేసేవాడు. ఓకే. హి యూజ్డ్ టు ఎంజాయ్. ఆయన వాయిస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. yes absolutely. మేడం, మీరు వచ్చిన టైంలో ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ అనేది ఇంకా పెద్దగా రాలేదు. అవును, అంత వెలుగులోకి రాలేదు. వస్తున్నాయి 1 or 2 ఎప్పుడన్నా కనిపిస్తాయి మనకి, ఎందుకంటే మన విజయశాంతి గారు ఇలా కనిపించేవాళ్ళు మనకి. బట్ దేవి వచ్చిన టైంలో ఉమెన్ ఓరియంటెడ్ అనేది ఓకే ఇలా ఉంటుందా, ఒక ఉమెన్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందా, ఉమెన్ మీద కూడా ఎంత పెద్ద సినిమా తీయొచ్చా, హిట్ కొట్టొచ్చా అని ప్రూవ్ చేశారు. అసలుకి హీరో అనేది కనిపించారు, ఓన్లీ ప్రేమ గారే కనిపిస్తారు. సినిమా అయిపోయిందాక మీ ఎక్స్ప్రెషన్తోనే చంపేశారు థియేటర్లో. అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ క్యారెక్టర్కి? కోటరామకృష్ణ గారు. అవునా? ఎస్, వి యూస్ టు ప్లే క్రికెట్ అవుట్ సైడ్లో వైజాగ్లో. షార్ట్ వచ్చిన తర్వాత అందరూ వెళ్ళి యాక్ట్ చేశాడు. he used to encourage, we used to play in the set, but షార్ట్కి వచ్చిన తర్వాత 15 takes అయినా 20 takes అయినా యూస్ టు వెయిట్. ఓకే. పేషెన్స్. నాకు ఇలా రావాలి, అది రావడానికి కూడా అస్సలు వదలడు. సో కో డైరెక్టర్ దేవి గారు చాలా కోఆపరేట్ చేశారు నాకు. డైలాగ్స్ వల్ల ఇలా రావాలి, ప్లెజెంట్గా చెప్పాలి అంటే దేవి ఎలా మాట్లాడతారు, ఆ రఫ్ వద్దు నాకు. అండ్ ఆ ప్లెజెంట్నెస్ ఆయనతో వచ్చింది నాకు. ఓన్లీ కళ్ళలో మాట్లాడడం అంటే రిలాక్స్గా మాట్లాడడం. దేవత ఎలా మాట్లాడతారు, ఆ గెటప్ వేసి తర్వాత నేను మీకు వచ్చేస్తాను. మాకు నాగదేవతలు అంటే మీరే గుర్తొస్తారు. యా, వెరీ మచ్. పామ్ అంటే ప్రేమ. సాయి ప్రకాష్ గారు చేశారు అది. కన్నడలో పెద్ద హిట్ అయింది. మీ అండ్ సౌందర్య
ఓ ఇక్కడ నాగదేవత. ఓకే. షీ వాజ్ నాగ కన్యే. భక్తి లాగా సినిమా చేశారు. ఈ ఐస్ ఎలా మేనేజ్ చేస్తారు? లెన్స్ అవి? నో, దిస్ ఇస్ మై ఒరిజినల్ ఐస్. ఇక్కడ కాదు, అది లెన్స్ కంప్లీట్ లెన్స్. కంప్లీట్ లెన్స్. దేవి గెటప్ వచ్చేటప్పుడు ఐ యూస్ టు, అంటే అప్పుడే ఫస్ట్ నేను లెన్స్ వేసాను. ఇన్ఫెక్షన్ ఏమి అవ్వలేదు మేడం అన్ని సీన్స్ చేసి? యా, వన్ ఫిలిం అయితే దేవి పుత్రుడులో, ఓకే, దాంట్లో ఫుల్ ఎర్రగా పడిపోయింది, నా కళ్ళంతా ఇన్ఫెక్షన్ అయింది. సో చెప్పాను డైరెక్టర్ గారు సార్ ఫుల్ కళ్ళు ఎర్రగా, నాకు అలాగే కావాలి రావద్దు. వెళ్ళి చూశాను, మేకప్ గ్రీన్ మేకప్ వేశారు, దే పుట్ ఎ లెన్స్ ఇన్ సైడ్, మళ్ళీ ఇంకా ఎర్ర పడిపోయింది. నేను ఆ షాట్లో అలాగే రావాలి, దాన్ని అదే ఆ బాక్స్ తీస్తారు కదా దేవిపుత్రుల్లో, అలా రావాలి నాకు. దాట్ వాజ్ అన్నపూర్ణ స్టూడియోలో 4 o'clock చేశారు, ఎర్లీ మార్నింగ్. మేకప్ వేసి కూర్చున్నాను, 4 o'clock చేశారు. మీ టైంలో అంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తారు? డే అండ్ నైట్. ఇప్పుడు అంటే ఈ లవ్ టు డూ డే అండ్ నైట్, అంటే ఆయనకి చాలా ఇష్టం. నాకు థింక్ దేవి కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి ఉంటారు. యా, అవును, డే అండ్ నైట్. అంటే 5 o'clock వెళ్ళి పడుకోవడం, మళ్ళీ 7 o'clock రెడీ. 2 hours అంతే. 2 hours అంతే. అంత కష్టపడ్డారు కాబట్టి అలాంటి హిట్స్ ఇచ్చారు. అందుకే ఆడియన్స్ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మనకి ఎంకరేజ్ చేస్తారు. డెఫినెట్గా ఎప్పుడైనా కానీ అలాంటి సినిమాలు వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. యా, ట్రూ. కానీ ఇప్పుడంటే గ్రాఫిక్స్ మూవీస్ అంటే చాలా ఈజీ అయిపోయింది మేడం, అది తెలిసిపోతుంది కూడా. యా, బట్ మీ టైంలో గ్రాఫిక్స్ సినిమాలు తీస్తున్నారంటే ఈవెన్ దో హీరోయిన్ కూడా ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు ఇంత భారీ సెట్లు, ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ తీస్తున్నారు, హిట్ అవుతుందా అవ్వదా, ఇవన్నీ ఉండే మీ మైండ్లో అప్పుడు ఏమన్నా? దేవి టైంలో ఉండేది నాకు. ఎవరు చూస్తారు ఈ గ్రాఫిక్స్ అన్ని, పావు ఇలా వచ్చేయడం అంటే ఇలా చేసి ఎవరు చూస్తారు అని నాకు వచ్చింది ఆ థాట్. తర్వాత ఫుల్ హోల్ సినిమా చూసేటప్పుడు నాకు వావ్, పెద్ద హిట్ అవుతుంది ఇది. ఎప్పుడు నైట్ కల్లోకి పాము రాలేదా మేడం? చెప్పండి. లేదు, నో, ఐ యూస్ టు స్కేర్. యాక్చువల్లీ నిజంగా ఒక ఇన్సిడెంట్ అయింది అక్కడ. వైజాగ్ ఇంట్లో పావుది షార్ట్ తీసేటప్పుడు పావు కరిసేసింది, పావు అతనికి. ఓకే, రియల్ పాము. ఆయన బాడీ అంతా బ్లూ అయిపోయింది. ఓకే, హాస్పిటల్ ఎత్తేస్తే షూటింగ్ చేయలేదు, 2 days మేము షూటింగ్ చేయలేదు, ఫుల్ బాడీ బ్లూ అయిపోయింది. అంటే రియల్ పాము తీసుకొచ్చి? రియల్ పాము. అదేమో ఆయన అంటే ట్రబుల్ ఇచ్చారు పాముకి, కరిసేసింది. ఆయన చూసేటప్పుడు పాములాగే ఉన్నాడు. హాస్పిటల్ తీసేటప్పుడు వెళ్ళి అన్నీ చేశారు, దాన్ని తీసేట మళ్ళీ బ్లూ అయిపోయింది, బాడీ అంతా బ్లూ అయిపోయింది. మీరు రియల్ పాముతో కాంబినేషన్ చేశారా? చేశాను. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు? ఏం లేదు, అక్కడే కూర్చున్నారు పాము. మీరు బాగా అందంగా ఉన్నారని పాము చూస్తూ ఉంది? లేదు, అక్కడే ఉండేవాడు పాపం. నాకు కూడా భయమే, కానీ తప్పదు, ఈయన వదలడు. ఎవరు కోటి రామకృష్ణ అస్సలు వదలడు, నాకు తెలుసు. ఈ షాట్ అవ్వగానే నేను పారిపోయేవాడు. సాయి కుమార్ గారు చాలా భయపడేవాడు, చాలా భయపడేవాడు. అంతే కదా మరి. అదిగా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది సెట్ లో జరిగింది. ఇంకా అసలు పాముతో కాంబినేషన్ అంటేనే ఓ మై గాడ్, బాడీ అంతా బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని ఇంకా మనకంతా భయం వచ్చేసింది. ఆయన చచ్చిపోయాడు, చాలా భయం వచ్చేసింది మనకి. చనిపోయారు ఆయన? చనిపోయాడు. ఓ మై గాడ్, మళ్ళీ కులుమనల్లిలో కూడా 2-3 పావు చచ్చిపోయింది. అంటే ఐస్ తట్టుకోలేక చాలా 2 పావు చచ్చిపోయింది. అంత అప్పుడు లాస్ట్ క్లైమాక్స్ చేశారు కదా, క్లైమాక్స్ లో అలా రావాలి కదా. అవును, ఆ రావడప్పుడు ఐస్ లో పాపం స్నో ఫాల్స్ వేరే. మీరు చెప్తుంటే నాకు సినిమా అలా కనిపిస్తుంది మళ్ళీ. నేను చూసాను కదా. నిజంగా ఒక సినిమా తీయడానికి ఇప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, గ్రాఫిక్స్ వచ్చేసాయి, ఏదైనా కానీ మనం ఎలా కావాలంటే అలా పిక్చరైజేషన్ చేసుకోవచ్చు. బట్ మీ టైంలో అలా కాదు, రియల్గా కనిపించాలి, ఆడియన్స్ యాక్సెప్టెన్సీ ఎక్కువ ఆ టైంలో. ఐ డిడ్ వన్ ఫిల్మ్ నాగదేవత, ఇక్కడ నేను సాయి కుమార్ గారు సౌందర్య. దాంట్లో ఏంటంటే ఒక సాంగ్ లో ఇక్కడి నుంచి పావు వదిలేస్తారు ఇక్కడ దాకా. నేను కళ్ళు మూసుకుందని నేను చేసే షార్ట్ రెడీ అని చెప్పేసాను, నో మానిటర్, గో ఫర్ ఎ షార్ట్. ఓకే, నువ్వు చేస్తావులే సాయి ప్రకాష్ గారు, నువ్వు చేస్తావులే అని చెప్పి
అక్కడి నుంచి కింద నుంచి ఇలా వస్తుంది పాము, మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. దాన్ని చూస్తున్నాను, నేను నవ్వుతూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఆ, ఎలా ఉంటుందో. ఇచ్చారా ఎందుకు, ఎలా ఇచ్చారు మేడం? ఓ మై గాడ్, దట్ వాజ్, మీకు ఆ సాంగ్ చూస్తే తెలుస్తుంది, నేను సాయి కుమార్ గారు చేసింది సాంగ్. ఓకే. ఒక రొమాంటిక్, ఆయన మనుషుల్ని ఆయన తర్వాత పాము అవుతారు. సో ఆయన ఇలా నుంచి ఒక రొమాంటిక్లో రావాలి, ఇక్కడికి వచ్చింది పాము. నేను అంటే ఇక్కడ ఏమిటి స్టిచ్ చేసేసారు. ఓకే. కానీ ఆయన కూడా భయం కదా, ఒకలాగా అనిపిస్తుంది కదా, పావులో ఒళ్ళు లేస్తే ఎలా ఉంటుంది మీకు, లైక్ ఓ మై గాడ్, ఇప్పుడు కూడా భయంగా ఉంటుంది అది. సో ఆ ఇంపాక్ట్ చాలా ఇయర్స్ పడి ఉంటుంది మీకు మీ మైండ్లో. అంటే అన్ని అన్ని కెమెరా ఆన్ అయితే ఏం చేస్తాను నాకే తెలియదు, ఆ, అలా అయిపోతుంది నాకు. చూడండి, అసలుకి ఆర్టిస్ట్ అవుదాం అనుకునే ఇండస్ట్రీకి రాలేదు, అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ నో, ఉమ్, అలాంటిది ఇలాంటిది ఇదన్నీ అంటే ఎక్స్పెరిమెంట్స్ ఇదన్నీ చూసుకోవాలి కదా నేను. ఇంకోటి అసలు ఈ స్నేక్ క్యారెక్టర్లకి మీరే పర్ఫెక్ట్ అని వాళ్ళకి ఎందుకు అనిపించారో తెలియదు బాబాయ్, నిజంగా ఇప్పుడు కూడా గుర్తు రావట్లేదు. కోటి రామకృష్ణ గారు ఇలా చేశారా అని. దట్ వాజ్ అ హిట్ హియర్, నాగదేవత ఇక్కడ కూడా హిట్, మీ తెలుగులో కూడా హిట్. తెలుగులో సూపర్ డూపర్ హిట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికి. సో మేడం, అంత సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు కోటి రామకృష్ణ గారు, బట్ అరుంధతి టైంలో ప్రేమ గారిని జేజమ్మ క్యారెక్టర్కి అనుకొని చివరి టైంలో డేట్స్ కుదరక అనుష్క గారిని తీసుకోవాల్సి వచ్చిందన్న టాక్ వచ్చింది. ఇజ్ ఇట్ కరెక్ట్? యా ట్రూ. అప్పుడేదో కన్నడ సినిమా చేసేవారు నేను, డేట్స్ లేదు బంచిగా కావాలని అడిగారు. సెడ్ లేదు సార్, డేట్స్ అంతా బంచిగా లేదు అని చెప్పాను. దెన్ ఈ సెలెక్టెడ్ టు అనుష్క శెట్టి. అనుష్క గారు కూడా కన్నడనే. యా, షీస్ ఫ్రమ్ బెంగళూరు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అనిపించిందా మిస్ అయ్యానే నేను ఇంత మంచి సినిమాని? నో, ఐ డోంట్ ఫీల్. నాకు వచ్చే క్యారెక్టర్ నేను జస్టిఫై ఇస్తాను. యా, ఆవిడికి ఆ లక్ ఉండేదేమో, సో ఆ సినిమా ఆవిడికి మంచిగా అనిపించింది. అరుంధతి, ఐ డిడ్ సో మెనీ ఫిల్మ్స్ ఇన్ కన్నడ అండ్ తెలుగు. నమ్మూర మందార హువే, ఆల్ బిగ్గెస్ట్ హిట్ సినిమా. నాకు అదేని రిగ్రెట్ అవ్వలేదు ఎప్పుడు కూడా. లేదు. మంచి ఫ్రెండ్ అనుష్క గారు కూడా? నో, ఎప్పుడు కలవలేదు ఇంతవరకు కూడా లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ షీ గాట్ ఎ గుడ్ మూవీ. బట్ ఏ మూవీ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేదే, నాకు ఇన్ని హిట్స్ పడిన తర్వాత ఆ క్యారెక్టర్ నేను చేయలేకపోయాను అనిపించింది అంటే ఏముందా? అరుంధతి కాకపోతే ఇంకా మిగతా ఏమన్నా? లైక్ క్షణక్షణం అండ్ జగదేక వీరుడు లోక సుందరి, అదన్నీ చూసి ఇప్పుడు చూస్తుంటాను నేను. అంటే ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు సినిమాలు. సో ఇప్పుడు కూడా చూసేటప్పుడు నాకు ఇలాంటి క్యారెక్టర్ రాలేదే అని అనిపించింది. బట్ ఆల్మోస్ట్ చేశారు మంచి మంచి పెద్ద పెద్ద యాక్టర్స్తోనే, ఎందుకని మెగాస్టార్తో కానీ బాలకృష్ణ గారితో కానీ నాగార్జున గారితో కానీ పెద్ద హిట్ మూవీస్ చేయలేకపోయారు ఎందుకని? ఐ డోంట్ గెట్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేయాలి నేను, కన్నడ సినిమా కూడా బ్యాలెన్స్ చేయాలి, ఈవెన్ తెలుగు సినిమా. సో ఆ క్యారెక్టర్ నాకు రాలేదు. బాలకృష్ణ గారితో నేను చేయాలని, నాగార్జున గారితో చేయాలి, చిరంజీవి గారితో చేయాలి, మంచి క్యారెక్టర్ రాలేదు నాకు. అంటే మీరు కూడా ఆలోచించలేదు? ఒకవేళ డేట్స్ వస్తే ఇచ్చేవాళ్ళేమో కానీ. డెఫినెట్లీ, బట్ అంత ఛాలెంజింగ్ రాలేదు. ఇప్పుడు చిరునవ్వుతో చేశాను, సో స్మాల్ క్యారెక్టర్ అయితే కూడా క్యూట్గా ఉండేది. డీ చేశారు, డీ కొట్టి చూడు చేశాను, అది కూడా క్యూట్ క్యారెక్టర్స్. సో అన్ని రిమెంబర్స్ సినిమా నేను చేశాను. అవును, తెలుగులో. అంటే ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ కదా, మనకి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తే మనకు వాల్యూ ఉంటుందని సినిమాలు ఒప్పుకోవట్లేదా ఇప్పుడు? ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ హియర్, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను డబ్బు కోసం చేసి ఎంతెంత చెడ్డ సినిమా కూడా చేసేవాడు కదా. నేను ఐఎమ్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మనీ, ఐ గివ్ ఇంపార్టెన్స్ టు ద క్యారెక్టర్. ఓకే, ఒక గుర్తు ఉండాలి ఆ క్యారెక్టర్స్. సో ఇప్పుడు కూడా మదర్ క్యారెక్టర్ అలాగని పిలుస్తారు, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ వేర్ ఎవర్ ఐఎమ్ రైట్ నౌ. స్క్రీన్ మీద ఉన్న వాళ్ళంతా, కెమెరా ముందు ఉన్న వాళ్ళంతా ఇలా ఖాళీగా కూర్చొని సినిమాలు చూస్తూ
లైఫ్ లీడ్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా, అదేదో సెట్లో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. నో అట్లా ఉండదా మీకు? నో నాట్ లైక్ దట్. నేను 18 ఇయర్స్కే వచ్చాను ఇండస్ట్రీకి. అప్పుడు కూడా నా లైఫ్ చూడలేదు నేను. పుట్టింగ్ మేకప్, గో ఫర్ ఎ వర్క్, ఐ యూస్ టు థింక్ లైక్ దాట్. ఎప్పుడు అలాగే రిగ్రెట్ లేదు నాకు. నేనే అది ఇప్పుడు నేనే సాటిస్ఫాక్షన్ చేసుకున్నాను. ఓకే, ఐ డిడ్ సమ్ కైండ్ ఆఫ్ మూవీస్ హియర్ అండ్ దేర్. నేను ఎప్పుడు రిగ్రెట్ అవున్నది దాని గురించి. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, క్యారెక్టర్స్ మంచిగా ఉంటే ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, ఓకే, ఒక క్యారెక్టర్ వచ్చింది నాకు, సో ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. ఇప్పుడు అనుకోని ప్రయాణం చేశాను నేను, రాజేంద్ర ప్రసాద్ గారు. స్మాల్ క్యారెక్టర్ అయితే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవును. యా, ఆ టైంలో అన్నారు ప్రేమ గారు చేశారు, ప్రమోషన్స్కి వస్తారని. నేను అనుకున్నాను ఆ టైంలో దొరుకుతారేమో, చేద్దాం. నేను రావాలని ఆ రోజు ఏమో మిస్ అయిపోయింది నాకు. బట్ ఇప్పుడు ఉన్న స్టార్ హీరోస్ లైక్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్, నాని, ఇలాంటి హీరోస్ మూవీస్లో మంచి సిస్టర్ రోల్ అయినా కానీ మీరు చాలా బాగుంటారు. మీరు వద్దు అక్క క్యారెక్టర్ నాకు వద్దని మీరు అనుకుంటారా, లేకపోతే? ఫీల్ లైక్ డూయింగ్, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్సే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మీరు చేస్తే అలాంటి క్యారెక్టర్నే పెట్టేసుకుంటారు. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ దట్స్ క్యారెక్టర్. నో, మంచి ఉమెన్ ఓరియంటెడ్ మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయితే ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీ టైంలో బాగున్నాయి కదా ఇలాంటి క్యారెక్టర్స్ అని, ఇప్పుడు ఎందుకు లేవంటారు అసలుకి? ఐ డోంట్ నో, ఎందుకు తెలీదు నాకు కూడా. ఆ డైరెక్టర్స్ అలా ఉండాలనుకుంటున్నాను. కొంతమంది డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోవట్లేదు. అనుకోని ప్రయాణం నేను యాక్చువల్లీ ఆలీతో సరదాగా రాజ్ చేసేటప్పుడు డైరెక్టర్ చూసారంట. సో అప్పుడు ప్రేమను పెట్టుకోవచ్చు ఆ క్యారెక్టర్ అని డిసైడ్ అయ్యారు. ఫోన్లే, ఇప్పుడు రోషన్ నాతో పాటు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ప్రేమ గారు ఇంకొక 2 సినిమాలు బుక్ చేసుకుంటారా బాబు? ఇప్పుడు కూడా చేయొచ్చండి, ఇప్పుడు కూడా క్యారెక్టర్ వస్తుంది. బట్ నాకు ఒక ఛాలెంజ్ క్యారెక్టర్ రావాలి. ఎప్పుడు నేను ఇక్కడ అక్కడ చేసేటప్పుడు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేవాడు. నేను ఇక్కడ కన్నడలో చేసేటప్పుడు కూడా, తెలుగులో చేసేటప్పుడు కూడా ఛాలెంజింగ్ ఉండాలి. ఎప్పుడు హీరోస్కి ఇంపార్టెంట్ ఇస్తే మన కావాలి హీరోయిన్స్. హీరోయిన్స్ చూస్తుంటాను, 2 సాంగ్ 2 సీన్స్ ఉంటారు అంతే. అలాంటిది ఏం హీరోయిన్స్కి ఏం ఉంటుంది? అవునవును, ఇప్పుడంతా ఉండమ్మ బొట్టు పెడతాను వెళ్ళొస్తాను అంతే. ప్యాకప్, మీకు ప్యాకప్ వెళ్ళొచ్చు. మీరేమో మళ్ళీ ఆ చీరలు ఇప్పేసి ఈ గెటప్ లో ఉంటారు. చూడండి ఎంత మోడర్న్ గా ఉన్నారో, ఇలాంటి వాళ్ళు వీళ్ళు క్యారెక్టర్లు వేసారని మీకు ఫీలింగ్. నిజం. అంటే అప్పుడు క్యారెక్టర్స్ కని ఇచ్చేవారు. జగదేక వీడు అతిలోక సుందరి, శ్రీదేవి గారు అంటే ఇంపార్టెన్స్, అది శ్రీదేవికే సూట్ అవుతుంది ఇచ్చారు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్ ఉండాలి కదా. అవును. సాగర సంగమం, జయప్రద గారు అండ్ కమల్ హాసన్. బట్ ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా మేడం, తెలుగు ఇండస్ట్రీకి కొంచెం దూరం అయ్యాను? నో నో, నాట్ అట్ ఆల్. నన్ను మర్చిపోయారు? నో, మనకి క్యారెక్టర్స్ ఉండాలి కదా. అప్పుడు ఎప్పుడు కూడా నేను రిగ్రెట్ అవ్వలేదు. నేను చేశాను ఒక 2 సినిమా, ఒక సినిమాని చేస్తే కూడా ఐ డిడ్. ప్రేమ అని ఎవరికి తెలిసింది ఇండస్ట్రీలో, ఆయన ఆడియన్స్ కానీ. ఐఎమ్ హ్యాపీ. అదే ఒక పెద్ద అవార్డు నాకు. ప్రేమ ఎక్కడికి వెళ్తే కూడా ప్రేమ గారు మీరు దేవిలో బాగా చేశారండి, నేను పెద్ద ఫ్యాన్ అండి, ధర్మచక్రంలో చేశారండి, పెద్ద ఫ్యాన్ అండి మీది. ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటారు. ఐ ఫీల్ హ్యాపీ, దట్స్ ఎనఫ్. కన్నడలో మీకు ఏ స్టార్ అంటే మంచి ఇష్టం మేడం? అంటే ఈ స్టార్ పక్కన నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది యాజ్ ఎ హీరోయిన్ గా, కన్నడలో స్టార్ హీరోయిన్ గా ఎదిగానంటే శివరాజ్ కుమార్ పేరు చెప్తారా, విష్ణువర్ధన్ గారి పేరు చెప్తారా? బోత్ ఆర్ గుడ్ ఆర్టిస్ట్. ఈ శివరాజ్ కుమార్తో ఒక ఇదిలాగా నేర్చుకున్నాను. ఈ విష్ణు సార్తో వేరే డిసిప్లిన్, యాక్టింగ్ అంటే ఎలాగాని నేర్చుకున్నాను. సి యాక్టింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఇప్పుడు మీరు కూర్చి ఇంటర్వ్యూ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్. న్యాచురల్గా రావాలంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆర్టిఫిషియల్గా మాట్లాడేది వేరే, అవును, ఫీలింగ్స్తో మాట్లాడేది వేరే. ఇప్పుడు మనది న్యాచురల్గా వస్తుందా, ఆర్టిఫిషియల్? డెఫినెట్లీ న్యాచురల్గా ఉంది. యూ ఫీల్ లైక్ టాకింగ్. ఓకే, ఒక వేరేలాగా మాట్లాడితే యూ డోంట్ ఫీల్ చాలు బాబాయ్, ఇంటర్వ్యూ చాలు, ఇంకా బోర్ కొడుతుంది అనిపిస్తుంది.
అది ఇంట్రెస్ట్గా ఉంటే మీరు కూర్చొని మాట్లాడనే వెళ్ళొచ్చు. అవును దట్ ఈస్ వాట్ ఆర్టిస్ట్. మేడం. విష్ణువర్ధన్ గారితో చాలా మూవీస్ చేశారు కాబట్టి ఆయనతో చాలా దగ్గర నుండి జర్నీ చేసి ఉన్నారు. మీరు అన్నారు కొన్ని కొన్ని సినిమాల ప్రభావం మనుషుల మీద కూడా పడుతుంది, నా మీద అయితే పడలేదు ఆ టైంలో పాము క్యారెక్టర్లు చేసినప్పుడు అని. బట్ మన చంద్రముఖి సినిమా తీసినప్పుడు విష్ణువర్ధన్ గారు ఇక్కడ రోల్ చేశారు, తెలుగు తమిళ్ వచ్చేసరికి రజనీకాంత్ గారు చేశారు. ఆ టైంలో సౌందర్య గారు కూడా రోల్ చేశారు ఇక్కడ, అక్కడ జ్యోతిక గారు చేశారు. అది నిజంగానే ఆ సినిమా ప్రభావం ఆయన మీద పడింది, చంద్రముఖి ఆయనకి పట్టింది, కొంత పూజ క్రియేట్ లైక్ దట్. అలా క్రియేట్ అయింది కదా అప్పుడు. ఓకే ఓకే. మీరు వినలేదా ఇప్పుడు? లేదు, యాక్చువల్లీ క్లైమాక్స్లో నేను లేదు. పూర్తి క్లైమాక్స్ చేసేటప్పుడు నేను అప్పుడు లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. నో, వీఆర్ డూయింగ్ యాక్టింగ్ అంతే. అది ఎలాగండి వచ్చేస్తుంది మీకు, ఈ బాడీలో వచ్చేస్తుంది. మన ఫీలింగ్ ఎలా తీసుకుంటారో అలా వస్తుంది. ఇప్పుడు భయంగా ఉంటే ఆ భయం ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును. ఎవరైనా మీకు చెప్తే సార్ ఇలా వస్తుంది సార్ అంటే ఆ ఫీలింగ్లో ఉంటారు మీరు. ఇప్పుడు మోహన్ లాల్ చేశారు కదా, అవును, మలయాళంలో చేశారు. బట్ రజనీకాంత్ గారు పూజలు చేయించుకుంటున్నారని వచ్చింది న్యూస్ అప్పుడు. దాట్స్ అ ఫీలింగ్. ఎప్పుడు మీరు ఎలా తీసుకుంటారు, నెగిటివ్ లాగా నెగిటివ్ తీసుకుంటే మీరు నెగిటివ్ అవుతారు, పాజిటివ్ లా చేసేటప్పుడు పాజిటివ్ అవుతుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. నో వే. ఇంకోటి ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, బాగా నెగిటివిటీ ఎక్కువ బాగా స్ప్రెడ్ అవుతుంది. డెఫినెట్లీ మీకు వచ్చేది ఫస్ట్ థాట్స్ నెగిటివ్, తర్వాత పాజిటివ్ ఎప్పుడో వస్తుంది. రైట్. ప్రేమ గారు చెప్పిన తర్వాత వస్తుంది. నిజమే కదా, ఇవన్నీ బుల్షిట్ ఉండవు కదా. ఐ డోంట్ బిలీవ్, ఐ బిలీవ్ గాడ్. శివరాజ్ కుమార్ గారితో ఆ కాంపౌండ్తో అంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది మీకు, కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీతో. బట్ అన్ఫార్చునేట్లీ పునీత్ రాజ్ కుమార్ని కోల్పోవడం జరిగింది మేడం. అసలు కన్నడలో అసలు ఒక స్టార్గా పక్కన పెడితే ఒక మనిషిగా, ఒక దేవుడిగా ఆయన ఎలా చూస్తారో మాకు అర్థమైంది. ఎలా ఉండేది పునీత్ రాజ్ కుమార్? శివరాజ్ కుమార్ గారు ప్రతి దాంట్లో ఎమోషనల్ అయిపోయారు ఆయన జరిగిన. నాకు కూడా ఇప్పుడు అది చూస్తే ఆయన ఫేస్ అలాగే వస్తుంది నాకు. యూస్ టు కమ్ ఓం సెట్కి వచ్చేవారు. ఓకే. పునీత్ గారు అప్పుడు ప్లంపీగా ఉండేవాడు, ఎప్పుడు జోక్ చేసుకుని. ఆయన ఎప్పుడు రాజ్ కుమార్ అబ్బాయి ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ లేదు. యూస్ టు ఎంజాయ్ ఈటింగ్ అయితే కూడా, డ్యాన్స్ అయితే కూడా, యాక్టింగ్ అయితే కూడా యూస్ టు ఎంజాయ్, అప్రిసియేషన్ చేశారు. నన్ను చూసేటప్పుడు అని ప్రేమ ప్రేమ అని మాట్లాడేవారు. సో ఈ వాజ్ వెరీ అంటే ఆయన ఓం గుర్తొస్తుంది. నన్ను చూసేటప్పుడంతా ఓం గుర్తొస్తుంది. నాకు ఉండేది ఆయనతో ఒక్క డ్యాన్స్ చేయాలని గుర్తు, అంటే ఎప్పుడో ఆశ ఉండేది, బట్ అది అవ్వలేదు. అండ్ ఇప్పుడు కూడా ఆయన సాంగ్ చూసేటప్పుడని ఎలా చేసేవాడు ఆయన డ్యాన్స్ అని. తెలుగు వాళ్ళు అయితే ఆయన చనిపోయాక బంబే హేలితైతే మత్తే హేలితైతే, అసలు ఆ సాంగ్ అయితే మిలియన్స్ టైం విన్నారు చాలా మంది. అవును, ఆయన ఫేస్ లోనే ఆ కళ ఉండేది. అవును, యా, చామ్ ఉండేది. అండ్ ఈజ్ అ హార్డ్ వర్కర్. ఈ వాజ్ అన్ హార్డ్ వర్కర్. డాన్స్ అయితే, ఫైట్ అయితే కూడా యూస్ టు చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. బట్ రాజ్ కుమార్ గారిని దట్ ఈస్ ద డిసిప్లిన్ వాళ్ళ నాన్నగారు నేర్పించారు. ఆయన దేవుళ్ళ చూసేవాళ్ళు. యా, బట్ తర్వాత నాకు కనిపించింది వాళ్ళ ఫ్యామిలీలో పునీత్ని దేవుళ్ళగా చూశారు యూత్ అంతా కూడా. ఎందువల్ల అంత బాగా దగ్గర క్లోజ్ హార్ట్స్ చాలా మందికి ఆయన హెల్ప్ చేశారు. ఓకే, ఒకటి. అండ్ ఎవరు ఫ్యాన్స్ వస్తే కూడా ఆయన చండాలంగా ఎప్పుడు మాట్లాడు. ఓకే, యూస్ టు లవ్ ద ఫ్యాన్స్. వాళ్ళ నాన్నగారు నేర్పించారు. ఈ నెవర్ యూస్ టు ఇరిటేట్. ఎప్పుడు కూడా ఇరిటేట్గా మాట్లాడేవాడు కాదు. ఈ లవ్ ఎవరు వస్తే కూడా ఆడియన్స్ బయటకు వచ్చి మాట్లాడేవాడు. బికాస్ నేను చూశాను కదా అతను. గ్రేట్, అది అందరికీ రాదు. ఎప్పుడు కూడా నేను ఒక పెద్ద స్టారు అలా యాటిట్యూడ్ ఎప్పుడు నేను చూడలేదు అతను. ఆయన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, వాళ్ళ బ్రదర్స్ అంటే ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ అంటే అంత బాగా మాట్లాడేవాడు. మేడం, ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చిన రూమర్స్ని, ఛాలెంజెస్ని కొంత మనం తీసుకోం కూడా, అంత అవసరం లేదు. తీసుకుంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటాం, లేకపోతే పిచ్చ లైట్ అంటాం. బట్ పర్సనల్ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని డెఫినెట్గా తీసుకోవాల్సిందే, ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. ప్రేమ గారి లైఫ్లో ఎటువంటి చిన్న మచ్చ కూడా లేదు ఇండస్ట్రీలో. అలాంటిది పర్సనల్ లైఫ్లో వచ్చేసరికి పెళ్ళైన కొన్ని రోజులకే
విడాకులకు అప్లై చేయాల్సి వచ్చింది అని ఒక న్యూస్ విన్నప్పుడు చాలామంది హార్ట్స్ ఎలా అంటే అలా బ్రేక్ అయిపోయింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే మీకు ఇష్టమైతే చాలామంది దీని గురించి అడిగారు కాబట్టి నేను I'll tell you what. Personal life is different. Professional life is different. నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ తీసుకురాను. ఎవరు ఇప్పుడు దాకా కూడా నేను వాళ్ళు అడగలేదు, నేను మాట్లాడలేదు. దట్ వాజ్ ఓవర్. నాకేంటంటే నాకు నచ్చపోతే స్ట్రైట్గా డెసిషన్ తీసుకుంటాను. దిస్ ఇస్ మై లైఫ్, దిస్ ఇస్ మై ఓన్లీ లైఫ్. సూపర్. అది అది అందరూ అమ్మాయిలకు ఉండదు. సో ఐ డిస్కస్ విత్ మై పేరెంట్స్. ఐ సెడ్ దిస్ ఇస్ వాట్. దే ఆల్సో ఎంకరేజ్ మీ. మై నాన్న అయితే, మా అమ్మమ్మ గారు అయితే, దే ఎంకరేజ్ మీ. సో దిస్ ఇస్ వాట్ ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ నీడ్ మై లైఫ్. ఎవరైతే కూడా అమ్మాయి, నేను సూసైడ్ చేసేవాడు వాళ్ళందరికీ నేను చెప్తాను, వాళ్ళు వెళ్తారు ఒక్కొక్కసారి. ఐ యూస్ టు థింక్, బట్ నేను సూసైడ్కి వెళ్ళలేదు. బట్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది. మీరు దాన్ని ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో మీకు వచ్చింది. మనుషులు రాకపోతే కుక్కలు రాదు కదా. అవును. సో వీ హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్. నీకు నచ్చకపోతే వరల్డ్ పెద్దగా ఉంది, గో ఫర్ ఎ వర్క్. ఏదైనా పని చేస్తే దాన్ని డైవర్ట్ అవ్వండి. నచ్చకపోతే దిస్ ఇస్ నాట్, ఇదే లైఫ్ కాదు. ఎస్, ఇదే ఆడవాళ్ళు. పెళ్లి అనేది జీవితం, లైఫ్ అనేది కాదు. యూ హ్యావ్ లైఫ్, 200%. యూ హ్యావ్ ద పవర్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో టేక్ ద ఛాలెంజెస్ లైఫ్లో. అప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతారు. అదర్వైజ్ యూ వోంట్ గెట్ స్ట్రాంగ్. గ్రేట్. ఐ వెంట్ పర్సనలీ టు ద కోర్ట్. నేను డిసిషన్ తీసుకున్నాను కదా. ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ విల్ గో టు ద కోర్ట్. మా నాన్నగారు వస్తానని చెప్పారు, మా అమ్మగారు వస్తానని చెప్పారు. ఐ సెడ్ నో, వచ్చి వెళ్తాను. ఐ ఫినిష్ దిస్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. దెన్ ఐ కాన్సన్ట్రేట్ మై వర్క్. సూపర్, గ్రేట్ మ్యామ్, హ్యాట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయి సైడ్ ఉన్న తప్పుల్ని వెతకడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అవతల ఉన్న అబ్బాయి సైడ్ ఎంత జరిగితే తను బరస్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది ఆలోచించలేదు. లేదు, మీకు డెసిషన్ తీసుకోవడానికి మీకుంది కదా, అన్ని పవర్ మీకుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ని అదే చెప్తాను, ప్లీజ్ ఎంకరేజ్. లేడీస్కి మీరు, అమ్మాయిలకి మీరు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని బాగా చూసుకోండి. మీరు ఎందుకంటే ఇంట్లో మీరే కదా, పేరెంట్స్ కదా చూసుకుంటారు. డెఫినెట్గా. ఆవిడ ఎలాగా, ఎందుకు ఏడుస్తారు, ఎందుకు ఇలా అవుతారు అని మీకే కదా తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. సో మీరు కూర్చొని డిస్కస్ చేస్తే కమ్ టు ద కంక్లూషన్ వెదర్ షీ వాంట్స్ దట్ ఫ్యామిలీ ఆర్ నాట్. షీ విల్ లెట్ హర్ టేక్ ఎ డెసిషన్. ఓకే. అలాగే మా చెల్లి కూడా ఎంకరేజ్ చేసింది, మా తమ్ముడు కూడా ఎంకరేజ్ చేశారు, ఎస్పెషల్లీ మై మామ్. సో దిస్ ఇస్ వాట్. ఐ కాంట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. అంటే ఇది పెట్టుకొని మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఐఎమ్ గివింగ్ అడ్వైస్ కాదు ఇది. ఇఫ్ యూ డోంట్ లైక్, నా ఫ్యామిలీ ఇలా ఉందంటే టేక్, మీకు టైం ఉంటుంది. ఇదే కాదు లైఫ్ కదా. ఒకవేళ ఆయన బాగా చూసుకుంటే, బాగా సపోర్ట్ చేస్తుంటే గో హెడ్. అడ్జస్ట్మెంట్ చేయాలంటే ప్లీజ్ గో హెడ్. అది సొసైటీయే కాదు మనకి ఇంపార్టెన్స్. ఫర్గెట్ అబౌట్. దానికోసం బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేడం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు. ఫర్గెట్ అబౌట్ ద సొసైటీ. మీరెంత అక్కడ ఏం భరిస్తున్నా మీకు తెలుసు కదా ఎలాగని. యూ క్యాన్ టేక్ ఎ డెసిషన్. మేడం, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండే మైండా లేకపోతే చాలా సెన్సిటివా మీరు కూడా? ఐ వాజ్ సెన్సిటివ్, ఐ వాజ్ వెరీ ఎమోషనల్. ఓకే. దెన్ తర్వాత ఎమోషనల్ స్ట్రాంగ్ అయ్యాను. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు. డెఫినెట్. ఎమోషనల్గా స్ట్రాంగ్ అయితేనే జీవితం స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎమోషనల్ స్ట్రాంగ్ అయిపోతే చాలా కష్టం. బట్ ఇది మీ ప్రొఫెషనల్ కెరీర్ మీద ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? No. I never used to concentrate. కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకసింగ్ లేదు. అప్పుడు కొద్ది డిస్టర్బ్ అయిపోయాను. దెన్ ఒకరోజు కూర్చొని ఆలోచించాను ఏం చేయాలి అని. థాట్ వచ్చింది. నా థాట్ వస్తే నేను చేసేస్తానండి. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ ఎ సొల్యూషన్. డెఫినెట్లీ. కిడ్స్ మేడం?
నో కిడ్స్. నో కిడ్స్. నా కుక్కలు 2 కిడ్స్. సో అందుకే రాగానే మా మమ్మీతో వచ్చింది ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారని చెప్పి మమ్మల్ని ఫైట్ చేస్తున్నాయి మా మీద. నాతోనే పడుకుంటారు ఇద్దరు. ఓకే మేడం, చాలా మంది హీరోయిన్స్ కి ఈ మధ్య కాలంలో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చారు. క్యాన్సర్ వస్తే అదేందో చచ్చిపోం మనం దాంతో ఫైట్ చేస్తే చాలా ఈజీ, ఒక చిన్న డిసీజ్ లాంటిది అని చెప్పేసి కూడా సోనాలి బింద్రే గారు కావచ్చు, మమతా మోహన్ దాస్ గారు కావచ్చు, గౌతమి గారు కావచ్చు. బట్ మీ లైఫ్లో క్యాన్సర్ అనే పదం ఛాలెంజింగ్గా తీసుకున్నారా? యాక్చువల్లీ ఐ టెల్ యూ వాట్, ఐ వెంట్ ఇంటు వెరీ బ్యాడ్ డిప్రెషన్. ఇక్కడ వాళ్ళన్నీ క్రియేట్ చేశారు. ఐ వాజ్ దేర్ ఇన్ ద న్యూజిలాండ్. ఇక్కడ అన్ని క్రియేట్ చేసి చండాల్గా చేశారు ఇక్కడ. క్యాన్సర్ ట్రీట్మెంట్ వెళ్ళారని. సో నేను అక్కడ ఫ్రెండ్ ఉండేవాళ్ళు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో. కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి వచ్చాను నేను. ఇక్కడ అన్ని క్రియేట్ చేశాను అలాగా. అన్ఫార్చునేట్లీ దేవుడి దయిందా ఏమీ లేదు. అది రూమర్. ఇట్ వాజ్ ఎ రూమర్. బట్ వాళ్ళు అంత ఇచ్చిన తర్వాత నేను ఇంకా స్ట్రాంగ్ అయిపోయాను నేను. లేని జబ్బును కూడా అంటగట్టారా? ఇంకా స్ట్రాంగ్. ఇంకా మా పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చారు. ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ఏంటి మనకి అన్ని రాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి. లెట్ దెం టాక్ వాట్ ఎవర్ దే వాంట్. ఐ నో వాట్ టు డు. లాస్ట్ ఇయర్ కూడా ఒక న్యూస్ చూసాను నేను తెలుగులో, ప్రేమ గారి 2వ పెళ్లి అని కూడా. సేమ్ థింగ్, ఇట్స్ మై పర్సనల్ థింగ్. పెళ్ళి అవడం నా నిర్ధారం అంతే. జీవితంలో పెళ్ళి ఉండాలి, లేదని చెప్పట్లేదు, సపోర్ట్ ఉండాలి. ఇఫ్ ఐ గెట్ ఏ గుడ్ గై డెఫినెట్లీ ఐ విల్ గెట్ మ్యారీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? 70లో కూడా పెళ్లి చేసుకుంటారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? దిస్ ఇస్ మై లైఫ్. సూపర్, చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు మేడం. నిజంగా డెఫినెట్లీ ఐ యామ్ వెరీ ప్రాక్టికల్. నా లైఫ్ ఎలా ఉండాలి నాకు తెలుసు, నా డెస్టినీ అంతే. మేడం ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి వచ్చిందా మేడం ఇది? నాకు అలాగే ధైర్యం వచ్చిందండి. బికాజ్ నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాన్నగారు ఫ్రీడమ్గా పెంచారు నన్ను. ఓకే. సో ఐ హ్యావ్ సీన్ ద లైఫ్. ఐ నో ద రెస్పాన్సిబిలిటీ వెరీ వెల్. సో ఐ డోంట్ కేర్ ఇఫ్ దే టాక్ ఆల్సో. ఐ నో ఎలాగ ఇవ్వాలి కూడా నాకు తెలుసు. యా, దిస్ ఈజ్ వన్ లైఫ్. నాకు హ్యాపీగా ఉండాలి అంతే. గ్రేట్. యా, ఎవ్రీ డే ఐఎమ్ హ్యాపీ పర్సన్ అంతే. సో నో బడీ గోన్ టు డిస్టర్బ్ మీ. నా తమ్ముడు కూడా చెప్తుంటారు, నీకు ఎలా జీవనం ఉండాలో యూ గో విత్ యువర్ లైఫ్. ఓకే. ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. అండ్ వాళ్ళంతా నేను స్టార్ లాగా ఎవరు చూడలేదు. అందరూ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే మీరు స్టార్ అనిపించలేదు. చాలా మంది ఉన్నారు. సో మన పక్కింటి అమ్మాయో మన సిస్టర్. హీఈస్ నాకు ఇప్పుడు ప్రీతం అని వచ్చారు. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్. ఎప్పుడు వస్తుంటారు ఫ్రెండ్స్, నాతో మాట్లాడుతుంటారు. వీ ప్లే కార్డ్స్, విల్ డూ పార్టీస్. పార్టీస్ అంటే ఒక డిసిప్లిన్ లాగా. 12, 1 o'clock అలా కాదు. ఓకే. We sit around 10 o'clock and again I'll get up at 6:30, 6 o'clock. I'll go to yoga or gym. I'll do my workout. సూపర్. యోగా అదంతా చేయబట్టే మీరు ఇంత అందంగా ఉన్నారు. థ్యాంక్స్ టు మై యోగా మాస్టర్. అంతే. మీరు పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అమ్మ నాన్న గురించి చాలా బాగా చెప్తున్నారు. ఏంటి మేడం అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు కూడా. ఏం చేస్తుంటారు నాన్న అమ్మ? నానా వాజ్ ఏ కేస్టడీ టూరిజంలో డ్రైవర్, గవర్నమెంట్ కేస్టడీసీ అని. సో మామ్ ఈజ్ అ హౌస్ వైఫ్. షీ యూస్ టు కమ్ షూటింగ్లో నాతో వచ్చేవారు అమ్మగారు. ఇద్దరు మా అమ్మ, మై బ్రదర్, మై నాన్నగారు చాలామంది ఎంకరేజ్ చేశారు నాకు. సో మై బ్రదర్ ఓమ్ చూసిన తర్వాత ఈ వాజ్ వెరీ హ్యాపీ. You did a good job అని. Okay. So I've got a state award, second cinema. ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఐ క్యాన్ డూ మోర్ మూవీస్. బట్ నాన్న డ్రైవర్గా ఉండి ఈ ఫస్ట్ బిగినింగ్లో అసలు ఎంకరేజ్ చేయలేదు మా నాన్నగారు. తర్వాత ఆయన సెట్కి చూసిన తర్వాత ఒకలాగా అనిపించింది నాకు. ఫుల్ క్యాప్షన్స్ రాసుంటారు అప్పుడు, డ్రైవర్ కూతురు స్టార్ హీరోయిన్ అయిపోయిందని. సచ్ ఎ స్వీట్. నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. డెఫినెట్లీ. ఇప్పుడే 2 years అయింది. హి ఈజ్ నో మోర్. ఓకే. ఎక్కువ మీ లైఫ్లో ఎక్కువ ప్రభావం అంటే నాన్న ఉంటుందా, అమ్మ రోల్ ఉంటుంది ఎక్కువ? డాడీ. ఇద్దరు.
డాడీ యూస్ టు ఎంకరేజ్. అంటే నేను ఎప్పుడు తిడితే ఏడిస్తే కూడా ఏడవక అలాగిల్లాన్ని సపోర్ట్ చేసేవాడు. మా అమ్మగారు ఎందుకు చేయవు మోటివేషన్ స్పీచ్, నువ్వెందుకు చేయవు, చేయొచ్చుగా, ఎందుకు చేయవట్లేదు అని. షీ యూస్ టు సిట్ స్క్రిప్ట్కి నాతో పాటు కూర్చేవాడు. తర్వాత ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళిన తర్వాత వీ యూస్ టు డిస్కస్, ఇలా ఇది సినిమా బాగుంది కదా ఎందుకు చేయగలవు నువ్వు, వీ యూస్ టు ఫైట్, ఎందుకు చేయాలమ్మా ఏముంది దీంట్లో అని అడిగాను నేను. దీంట్లో నీ క్యారెక్టర్ ఉంది కదా చేయొచ్చు కదా అని వీ యూస్ టు డిస్కస్. దెన్ 2 days తర్వాత ఐ సెడ్ ఓకే నేను చేస్తాను. పాయింట్స్ ఉండాలి నాకు. సిస్టర్ ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? షీఈ్ హౌస్ వైఫ్ ఇన్ దుబాయ్లో ఉంది, మ్యారీడ్, 2 kids ఉంది. ఓకే. బ్రదర్ కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తుంటారు. ఓకే. సో రంజీ ప్లేయర్ కదా అయ్యప్ప గారు. అయ్యప్ప. ఓ, సో నెక్స్ట్ ఇండియాకి ఏమన్నా రిప్రజెంట్ చేస్తారా? లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు హీఈస్ ఆఫీసర్ అయింది బ్యాంక్లో, హీఈస్ వర్కింగ్ దేర్. ఇప్పుడు అయింది 40 అయింది అతనికి. ఓకే, ఇంకా రాదు. ఇంకా సో ఆయన బెంగళూరులోనే ఉంటారు. బెంగళూరు. ఓకే. ఫుల్ మోరల్ సపోర్ట్. అక్కకి ఏం కావాలంటే అది. అంటే నేనే నిర్ధారం చేస్తాను. ఓకే, డిస్కస్ అయిన తర్వాత దెన్ ఐ విల్ డిసైడ్, ఆర్ ఎల్స్ నేను డీప్కి వెళ్ళి నిర్ధారం చేసుకుంటాను దిస్ ఇస్ కరెక్ట్ అని. ఓకే. ఐడియల్గా కూర్చుంటే చాలా కష్టం నాకు, బట్ ఏమైనా చేస్తూ ఉండాలి నేను. ఐ విల్ వాచ్ మూవీస్. అంటే ఇంట్లో ఉండడం అంటే చాలా కష్టం. డిసిప్లిన్ అంటే కష్టం అయితే హ్యాపీగా ఉంటాను, డిసిప్లిన్గా ఉంటాను అంతే. ఓకే. ఆ టైంలో అలా తినేసేయాలి. సో మేడం, యూజువల్గా స్టార్ హీరోయిన్స్ అంటే చాలా చాలా మనకి ఇమాజినేషన్ వేరుంటుంది. ఓ పెద్ద కోట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అది ఇది పిఏలు ఉంటారు, మేనేజర్లు ఉంటారు. బట్ మీరు ఆల్రెడీ స్టార్ హీరోయిన్ కన్నడలో. అంటే కన్నడలో ఉన్న చాలామంది స్టార్స్ని చూశాను, కొంచెం సింపుల్గానే ఉంటారు. మీరు వాళ్ళకి ఇంకా తగ్గించి ఇంకా సింపుల్గా ఉన్నారు. ఫ్రమ్ డే 1 నుంచి అలవాటు ఇది, లేకపోతే ఏంటిది అసలుకి ఈ లైఫ్ స్టైల్ మీకు ఇష్టమా? అంటే ఐ లవ్ సింప్లిసిటీ. సింపుల్గా ఉంటే నాకు చాలా మంచిది. అంటే యాటిట్యూడ్ తలలో ఉంటే చాలా కష్టం. రెండిటికి ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాలి మనం. ఇంట్లో ఉంటే కూడా ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఆర్టిస్ట్కి వెళ్తే కూడా నేను ఆర్టిస్ట్ లాగా ఉండాలి. సో మేకప్ వేస్తే నన్ను ఒక ఆర్టిస్ట్ అంతే. ఆఫ్టర్ నేను మేకప్ అని తీసిన తర్వాత మా అమ్మగారికి నాన్నగారికి ఒక కూతురు. ఓకే. దట్స్ వాట్ ఐ థింక్. ఇదంతా తెలియక చాలామంది ట్రూ, చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు నేను పెద్ద స్టారు, యాక్టింగ్లో నాకు వస్తుంది. అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ ఉంటేనే కష్టం. బంధువులకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ట్రూ. కానీ తెలుగులో చెప్తూ ఉంటారు, ప్రేమ గారు ఆ టైంలోనే లక్షల రెమ్యునరేషన్, 100 కోట్ల ఆస్తులు బెంగళూరులో ఆమెకి, పెద్ద ఇల్లులు అని చెప్పారు. అసలు అంటే అవన్నీ వద్దనుకొని సింపుల్ లివింగ్ అసలు ఎంత హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ కోటి ఉండాలి, ఇక్కడ బాగుంటే అన్నిటికీ మిగతా 100 కోట్లని బ్యాంక్లో ఉంటుంది. హ్యాపీ కోటిలో ఉంటే. అంటే డబ్బులే కాదండి ముఖ్యం, లైఫ్ చూడ్డానికి చాలా ఉంది. మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతే, డబ్బులు ఉండాలి, బట్ ఎంత కావాలో అంతే. నాట్ లైక్ అదే ఇంపార్టెన్స్ కాదు. మేడం, తెలుగులో ఇప్పుడు క్యారెక్టర్స్ చాలా మమ్మీ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే అక్క క్యారెక్టర్స్ కానీ, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆల్రెడీ మీరు ఒక రికగ్నేషన్ ఉంది. మీకు ప్రేమ గారు అంటే ఓకే, మంచి యాక్ట్రెస్ అని ఒక పేరు ఉంది. ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, ప్రొడ్యూసర్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యి మీరు క్యారెక్టర్ చేయండి అని బాగుంటుందంటే చేయడానికి రెడీగా ఉన్నారా? మదర్ క్యారెక్టర్ అంటే నాట్ ఓన్లీ అంటే మదర్ అంటే మదర్కే మీరు? నో, యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్స్కి అంత తెలీదు వాట్ ఐ ఫీల్, వాట్ ఐ థింక్. అప్పుడైతే ప్రేమ ఇప్పుడు చిరునవ్వుతో స్మాల్ క్యారెక్టర్ అయినా ప్రేమ చేయగలను అని వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా ఏదది రాజేంద్ర ప్రసాద్తో చేశాను, అనుకోని ఒక ప్రయాణం. స్మాల్ క్యారెక్టర్ ఉంటే దాంట్లో ఇంపార్టెన్స్ ఉండేది.
ఇప్పుడు లేదు, లేడీ ఓరియంటెడ్ సినిమా అలాగా లేదు ఇప్పుడు. ఐ డోంట్ ఫీల్ లైక్, ఎందుకంటే ఫోన్లోనే చెప్పేస్తారు, మేడం మీ క్యారెక్టర్ ఇలా నేను చెయ్యనండి, ఓపెన్గా మాట్లాడేస్తాను నేను. డైలీ ఒక 10 కాల్స్ అని వస్తాయి హైదరాబాద్ నుంచి. డెఫినెట్లీ వస్తుంది. ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు డూ. పెద్ద సినిమాలు అయితే ఒప్పుకోవచ్చు కదా, పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెన్స్. బట్ అలాంటి క్యారెక్టర్ రాలేదు కదా, క్యారెక్టర్స్ రాలేదు. అంటే మీకు బాహుబలిలో శివగామి రమ్యకృష్ణ గారు చేసిన అలాంటి క్యారెక్టర్స్ No, పవర్ఫుల్ I don't కావాలా? want to copy. I don't want to copy like రమ్యకృష్ణ చేశారు ఇంకా అలాగే. నో, ఐ డోంట్ లైక్. ఒక డైరెక్టర్కి ఇది ప్రేమ చేయగలరు అని ఆయన కాన్ఫిడెన్స్ వస్తే డెఫినెట్గా మాట్లాడతారు. యా సూపర్ అది. యా ఇక్కడ కన్నడలో కన్నడ కూడా వస్తుంది, బట్ కొంతమందికి భయం ఉంటుంది ఇది చేస్తారో ఎలాగా అని. ఓపెన్గా మాట్లాడతానండి, బోల్డ్. వెరీ బోల్డ్. ఐ డోంట్ కేర్, ఇఫ్ ఐ లైక్ ఐ విల్ డూ. మీరు ఎలాగ ఓపెన్గా నాతో మాట్లాడతారు, ఐ విల్ టాక్ లైక్ దాట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? నథింగ్. నథింగ్ రాంగ్. ఏదన్నా హీరో దగ్గర నుంచి నేర్చుకున్నారా, ఏదన్నా హీరోయిన్ దగ్గర నుంచి నేర్చుకున్నారా ఇది? No, I only started telling Grown up like that. Yeah. ఎలాగ సప్రెస్గా పెట్టుకుంటారు మీరు? యూ కాంట్ 1 or 2 ఫిల్మ్స్ సప్రెస్గా పెట్టలేరు. కొంతమంది ఓకే చేద్దాం, ఆ పెద్ద హీరో ఉన్నారు, ఐ క్యాన్ డూ. నో, ఆ పెద్ద హీరో ఉంటే కూడా నాకు ఛాలెంజింగ్ క్యారెక్టర్ కావాలి, అయితే వచ్చేసేస్తాను. మేడం, ఉపేంద్ర గారికి ప్రేమ గారికి మధ్యలో ప్రేమ అని చెప్పి కూడా ఒక టైంలో ఆర్టికల్స్ వచ్చాయి. ఎందుకు రావాల్సి వచ్చింది అట్లా? ఆయన పెళ్ళై హ్యాపీ లైఫ్, వాళ్ళ వైఫ్ మంచి హీరోయిన్, మీకు మంచి లైఫ్, ఆ టైంలో ఎందుకు వచ్చింది ఆ న్యూస్ అసలుకి? సరే, వాళ్ళని అడగాలి అనుకుంటున్నాను. ఎవరు రాశారో వాళ్ళని అడగాలి. నేను ఎప్పుడు నాతో కలిసి మాట్లాడలేదు, ఇలా రాస్తున్నాను కూడా నాకు చెప్పలేదు. బట్ రాశారు. గాసిప్, ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు గాసిప్. బట్ మీరు ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా ఇట్లా ఎందుకు వచ్చింది ప్రేమ? లేదు, నాకు అర్థం ఆయన కూడా అవ్వట్లేదు, అడగలేదు, మీరు నేను అడగటం కానీ. అడగలేదు. నా కాన్సన్ట్రేషన్ ఏంటి, నా ఫోకస్ ఏంటి, నేను అది చేస్తాను. అంటే పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి కామన్ అంటారా? కామన్. ఇది నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి సక్సెస్ వెళ్ళిన తర్వాత బోర్ షుడ్ టేక్, క్రిటిసైజం కూడా తీసుకోవాలి కదా. మీరు పాజిటివ్ గా తీసుకుంటారా మేడం, లేకపోతే ఫైట్ చేస్తారా? ఐ విల్ టేక్ ఛాలెంజ్. ఓకే, నువ్వు ఇలా మాట్లాడతావు, నేను ఇలా తీసుకుంటాను. యూ హ్యావ్ ఎన్ ఎవ్రీ ఆన్సర్. ఓకే, డెఫినెట్ గా. యా, మీరు డీప్కి వెళ్తే అన్ని ఆన్సర్ వస్తుంది. ఇఫ్ యూ సిట్ క్వైట్లీ యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్. ఓకే, డెఫినెట్. నిజం మేడం అది. అంటే అనవసరంగా ఫైట్ చేయటం వేస్ట్. అవసరమై నిజంగా అనుకుంటే ఫైట్ చేయొచ్చు అక్కడ. పేషెన్స్, కామ్, మీరు వర్క్లే ఇవ్వాలి అంతే. లైక్ జయలలిత గారు యా, బోల్డ్ గా వెరీ మాట్లాడారు, బోల్డ్ అండ్ షీ డిడ్ంట్ కేర్. సైలెంట్ గా ఉన్న చోట రిజల్ట్ తో అంతే. 2 times CM అయి. చదవడమే కాదు, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చదువుకున్నారు మీరు? 2nd PUC +12. 18కి ఇండస్ట్రీకి వచ్చారు కదా, అందువల్ల ఆపేశారు. చదువుకోవాల్సిన వయసులో ఇండస్ట్రీకి వచ్చి హిట్స్ కొట్టేశారు, ఇండస్ట్రీని చదివేశారు. ఇదే ఫస్ట్ ఇయర్ బీకామ్, సెకండ్ ఇయర్ బీకామ్ అయిపోయింది నాకు. అన్ని గోల్డ్ మెడల్ ఇక్కడ మీకు. అన్ని మెడల్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకేంటి మేడం లైఫ్లో అన్ని ఆల్మోస్ట్ చిన్న ఏజ్లోనే అన్ని హైట్ చూసేశారు. ఒక 35-40 ఏజ్లోనే అన్నీ చూసేశారు. ఇంక ఏంటి ఇది చూడాలి, ఈ లైఫ్లో ఇది అచీవ్ అవ్వాలి, ఇది ఫుల్ఫిల్ చేయాలి ఇలాంటి? ఐ గో విత్ ద ఫ్లో. నేను అప్పుడు కూడా నేను థాట్ చేయలేదు నేను ఇలా అవ్వాలి. నో, ఎలా వచ్చిందో ఆ సిచ్యుయేషన్ని తీసుకెళ్ళాను. స్టిల్ నౌ ఐ గో విత్ ద ఫ్లో. ఏది జరుగుతుంది అంతే. ఐ ఈట్ వెల్, ఐ స్లీప్ వెల్, అంతే కదా కావాలి. ఇంత అందంగా ఉండడానికి ఈట్ వెల్, స్లీప్ వెల్ అయినా లేకపోతే ఇంకేమైనా ఉందా సీక్రెట్? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఏమి ఆలోచించను అలాగే అని. అలా ముందు అలాగ ఆలోచించేవాళ్ళు, నేను ఇలా వస్తే క్యారెక్టర్ బాగుండేది. ఇప్పుడు అలా కాదులే. ఎవ్రీ డే ఐ షుడ్ బి హ్యాపీ. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. ఎస్, చేస్తున్నారు ఇప్పుడు. డెఫినెట్లీ. సూపర్. ఆ టైంలో ఉన్న ఆర్టిస్టులు ఫ్రెండ్స్ అంటే ఎవరు మేడం టచ్ లో ఉండేవాళ్ళు? ఇప్పుడు సౌందర్య ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఇద్దరు వెళ్ళి మాట్లాడడం. అప్పుడు యా, we used to talk only in Kannada. ఇప్పుడున్న వాళ్ళల్లో
అంటే అప్పుడు మీ టైంలో ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఎక్కువ టచ్ లేదు, అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ నాకు ఉండేది. చాలా మంది ఉన్నారు. సో ఐ విల్ స్పెండ్ విత్ దెమ్. ఐ విల్ గో బండిపుర, కబిని, అలాగా నన్ను నా ఫ్రెండ్ తీసుకెళ్తారు, విల్ గో అలాగని. ఐ విల్ గో టు గోవా సమ్ టైమ్స్. సో దిస్ ఇస్ మై లైఫ్ నౌ. సూపర్. బట్ వడ్డా నవీన్ గారు మీ కాంబినేషన్ అంటే అసలుకి స్క్రీన్ మీద వేరే లెవెల్ మేడం. కోరుకున్న ప్రియ, కొంగబట్టి లాగాడే కోరుకున్న అమేజింగ్ మూవీ. అప్పుడే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారు వడ్డే నవీన్ గారు. వాణిశ్రీ గారితో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, క్యారెక్టర్, దట్ వాజ్ అమేజింగ్. ఒక్కొక్క డైలాగ్ కూడా నాకు బాగా నేర్పించారు రాజు గారు డైరెక్టర్. ఇప్పుడు మీరు ఎంత కామ్గా ఉన్నారో ఇండస్ట్రీతో మంచి రోల్ వస్తేనే చేస్తాను అని, వడ్డే నవీన్ గారు కూడా అలానే ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడు చేయట్లేదు ఆయన కూడా. ఓకే ఓకే. ఎప్పుడు మాట్లాడారు, నేను వడ్డే నవీన్ గారు ఇద్దరు ఫోన్లో మాట్లాడాను. హీ వాజ్ వెరీ సింపుల్. అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఇప్పుడు కూడా అంతే, ఎంత కావాలో అంతే మాట్లాడారు. బట్ ఎప్పుడన్నా ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కదా, ఎందుకు మీరు చేయట్లేదు నేను చేయట్లేదు అని అనుకున్నారు అసలుకి? మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఏమన్నా హస్బెండ్ వైఫ్ గా వస్తే అసలు రాలేదు. చెప్తూనే ఉంటారు మంచి క్యారెక్టర్ వస్తే ఇద్దరు చేద్దామని. డెఫినెట్లీ మళ్ళీ తీయాల్సింది అయితే కోరుకున్న ప్రేట్. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మారింది కదా, నాట్ లైక్ బిఫోర్. ఇప్పుడంతా నార్త్ మమ్మీలు, నార్త్ డాడీలు, ట్రూ. సౌత్ మమ్మీలు, సౌత్ డాడీలు కనిపించరు, లేదు, చాలా తక్కువ ఉన్నారు. అదేదో మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు. వాళ్ళని వేసుకుంటే ఇక్కడ ఎంత వర్కౌట్ అవుతుంది, వీళ్ళని వేసుకుంటే ఇంత వర్కౌట్ అవుతుంది, ఇది ఒక క్యాల్కులేషన్ అయిపోయింది. బట్ మీ జనరేషన్ లో ఉన్న వాళ్ళు అల్టిమేట్ గా చెప్పాలంటే గోల్డెన్ ఎరా చూసిన గ్రేట్ యాక్టర్స్. లక్ష్మి గారితో యాక్ట్ చేశాను, మనిషి గారితో యాక్ట్ చేశాను. వెరీ అంటే ఒకలాగా ఛాలెంజింగ్ వచ్చింది ప్రకాష్ రాజ్ తో. వాజ్ వెరీ ఛాలెంజ్. బట్ ఇప్పుడున్న సినిమాలు చూస్తుంటారా మేడం తెలుగులో? ఎప్పుడన్నా ఓటీటీలో వచ్చినా లేకపోతే థియేటర్లో రిలీజ్ అయినా? చూస్తుంటాను, చెప్తుంటారు ఈ సినిమా చూడు మా ఫ్రెండ్స్ అని. సో అప్పుడు నెట్ఫ్లిక్స్లో చూసేవాళ్ళని. బాగా ఇష్టమైన హీరో ఎవరు ఇప్పుడు తెలుగులో? ఆ సినిమాకి ఎవరు బాగా చేస్తారో ఆ సినిమా అప్పుడు నచ్చుతుంది నాకు. ఇప్పుడు నేను 2 ఆప్షన్స్ చెప్తాను, చెప్పండి. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఐ లైక్ ఎన్టీఆర్ డాన్స్. నాకు ఈవెన్ రామ్ చరణ్ చాలా పికప్ అయ్యారు యాక్టింగ్లో. ఎన్టీఆర్ తో ఒక మదర్ రోల్ అంటే ఓకేనా మీకు? నో. ఎన్టీఆర్ కూతురు ఛాలెంజ్ గా ఉండాలి నాకు, అంతే. ఎస్. చాలా కష్టం అయితే డైరెక్టర్స్ పాపం ఇప్పుడు అసలు ఎలా రాయాలో ముందు ఆలోచిస్తారు నిజంగా. అయితే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇండస్ట్రీకి మీరే కొంచెం దూరంగా ఉంటున్నారు, వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టలేదు. నాట్ అట్ ఆల్. మీరు ఎప్పుడెప్పుడు వస్తారని వాళ్ళు వెయిట్ చేస్తారు. అవును, నిజం, కరెక్ట్. రండి మేడం. షూర్. మహేష్ బాబు గారితో ఒక సినిమా వచ్చింది, మదర్ క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఐ థింక్ 4 years 3 years బ్యాక్ అలాగా. ఐ థింక్ ఇదే ఉంటుంది అయితే భరత్. ఐ డోంట్ నో, ఐ ఫర్గాటన్ మూవీ నేమ్. అదే ఉంటుంది అయితే మోస్ట్లీ. మదర్ అంటే నో, మహేష్ బాబుకి మదరా? ఇప్పుడు అంటే మహేష్ బాబు గారు కాదు, ఇప్పుడు తబూ చేసింది తెలుగులో. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఓకే. అలా మొన్న అల్లు అర్జున్ తో. అల్లు అర్జున్ తో. గుడ్ క్యారెక్టర్. బట్ ప్రేమ గారు, ఇప్పుడు నాకు మహేష్ బాబు గారు అనగానే గుర్తొచ్చారు. ఒకనొక టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. ఓ గాడ్. త్రివిక్రమ్ గారు నన్ను మోసం చేశారు అని. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ స్టేట్మెంట్ని? నాకు తెలీదు, అది ఎవరు రాశారో నాకు తెలీదు. త్రివిక్రమ్ గారు నాతో కాంటాక్టే చేయలేదు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియదు ఎవరు త్రివిక్రమ్ గారు. అప్పుడు ఫోటో చేసి నా ఫ్రెండ్ చూపించారు, ఈయన త్రివిక్రమ్ గారుని. ఓకే. ఎప్పుడు కూడా నాతో మాట్లాడలేదు, కాంటాక్ట్ చేయలేదు. ఓకే. అది ఎలా వచ్చింది ఆ టాపిక్? విన్నారా? అది విన్నారా? ఎందుకే మీరు ఇప్పుడు చెప్పినప్పుడు నాకెవరు అప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు, ఇలా మాట్లాడారు ఎవరన్నా నీతో. నాతో ఎవరు మాట్లాడలేదు అని చెప్పాను. ఓకే. ఎవరు రాశారు కూడా నాకు ఇప్పుడు కూడా తెలియదు. సో ఇండస్ట్రీలో ఉన్న ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ గారు. ఓకే. ఎస్, ఈజ్ ఎ గుడ్ రైటర్ అండ్ కమ్ డైరెక్టర్.
ఇప్పుడు త్రివిక్రమ్ గారు చూస్తే చెప్పండి ప్రేమ గారికి ఇంపార్టెన్స్, ఎందుకంటే ఆయన దాంట్లో లేడీస్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. యా షూర్. ఆ, మంచి ఒక పవర్ఫుల్ రోల్స్ రాస్తారు. అవునవునవును. యా కామెడీ అయినా సీరియస్ అయినా కానీ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది. యా అలాంటి డైరెక్టర్ ఉంటే మనకు హ్యాపీ అవుతుంది. చిన్న స్టేట్మెంట్ ఆమె ఇవ్వకపోయినా కానీ ఇద్దరి మధ్య ఎవరో కావాలని రాశారు కాబట్టి. ఎవరు కావాలని రాశారు తెలియదు నాకు, బట్ నో హీ నెవర్ కాంటాక్టెడ్. సో మంచి త్వరలో ఆయన మూవీలో చేస్తారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంత లవ్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి రాబోతున్నారు? షూర్ షూర్ ఐ విల్. ఎందుకంటే మంచి క్యారెక్టర్ ఎప్పుడు రాలేదు. బికాస్ ఈచ్ క్యారెక్టర్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. అంటే ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళు ఫీల్ రావాలి, ఇంత ఆర్టిస్ట్ ఉండాలి అని గుర్తు రావాలంటే ఐ నీడ్ ఎ గుడ్ క్యారెక్టర్. నదియా గారు చేశారు, తబు గారు చేశారు, మంచి మంచి మళ్ళీ వచ్చిన తర్వాత గుడ్ క్యారెక్టర్. నేను అప్పటికే థింక్ చేశాను, నాకు తెలుసు నేను గ్యాప్ తీసుకుంటే దే విల్ కాల్ మీ యాజ్ ఎ మదర్ క్యారెక్టర్ ఆర్ ఎ సిస్టర్ ఆర్ అత్త క్యారెక్టర్ అలా వస్తుంది. నన్ను అప్పుడే క్యారెక్టర్ నేమ్ అంటే ఇంపార్టెంట్ కాదు కానీ ఇంపార్టెన్స్ ఉంటే ఓకే. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఇంత ఆర్టిస్ట్ కావాలంటే మీరు ఇంట్రెస్ట్గా వచ్చారు కదా. ఓకే ప్రేమ గారు ఇంటర్వ్యూ చేస్తాను, ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు ఆ వర్క్ని. ఈవెన్ ఐ ఫీల్ లైక్ దాట్. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ నేను హైదరాబాద్లో చేసి వచ్చానంటే పడుకుంటున్నప్పుడు నేను ఆలోచిస్తాను, ఓకే ఐ డిడ్ వన్ క్యారెక్టర్ దేర్ అని. ఇక అనుకోని ప్రేరణ నేను ఆ క్యారెక్టర్ని, ఈ థాట్ ఎలా వచ్చింది కూడా ఇప్పుడు కూడా అడుగుతుంటాను డైరెక్టర్ని. ఈ కోవిడ్ థాట్లో వచ్చింది మేడం అని చెప్పారు. గ్రేట్, ఫెంటాస్టిక్ కాదు అది? ఎస్. అన్ని ఇంపార్టెన్స్ రాజేంద్ర తులసి గారు నేనే ప్రమోషన్ చేశాను. అవునవును, చాలా బాగా చేశారు. అది థియేటర్లో రిలీజ్ అయింది సినిమా అది. సో ఎనీహౌ మీరైతే తెలుగు ఇండస్ట్రీకి రావడానికి రెడీగా ఉన్నారు, డోర్లను ఓపెన్ చేసి లగేజ్ కూడా రెడీ. నేను నేర్చుకోవాలి. ఇంపార్టెన్స్ ఉంటే క్యారెక్టర్ లో, అది అమ్మైనా అక్కైనా అత్తైనా నో ప్రాబ్లం. క్యారెక్టర్ కి మీరు ఏ నేమ్ పెట్టుకున్నా కానీ ఐ డోంట్ కేర్, నాకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు, అంతే. గ్రేట్. నాకు ఎందుకంటే నేను 18 years నుండి ఒక ఛాలెంజ్గానే వచ్చాను. ఐ డోంట్ హ్యావ్ ఎ సపోర్టర్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇక్కడ చేస్తే కూడా ప్రతి ఒక్క సినిమా నేను చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా వచ్చిందంటే నేను ఎప్పుడు ఛాలెంజ్గా చేసేవాడు, ఈవెన్ హైదరాబాద్లో. సో నాకు అలాంటి వాళ్ళతో ఏం నేర్చుకోగలను, ఒక డైరెక్టర్తో నేను ఏం నేర్చుకోగలను, అది ఇంపార్టెంట్ నాకు. మోహన్ బాబు దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? నెగటివ్ క్యారెక్టర్స్, ఇట్ వాస్ రియల్లీ నిజంగా ఆ క్యారెక్టర్ ఇప్పటికీ డైరెక్టర్స్ కి ఎవరికైనా గుర్తుంటే ప్రేమ గారికి ఎలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు మనం రాయొచ్చు అని తెలుస్తుంది కూడా. ఆల్ క్రెడిట్ గోస్ టు సురేష్ కృష్ణ గారు. బికాస్ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఎక్స్ప్రెషన్ ఇలా రావాలి, యూస్ టు ఎక్స్ప్లెయిన్ బిఫోర్ ది షాట్, ఇలా ఉండాలి అని చెప్పేవారు. ఎలా స్క్రీన్ మీద ఎలా ఫేస్ చేశారు మోహన్ బాబు గారిని? నేను యాక్టర్ అంతే, నథింగ్ ఇస్. భయం అనిపించలేదా మీకు? అనిపించింది. దాంట్లో లోపల సప్రెస్ చేసుకుని, అంటే ఎవరైతే ఉంటే పర్లేదు నా క్యారెక్టర్ ఇలా ఉండాలి ఓకే అని ఒక థాట్ వచ్చింది నాకు. ఇప్పటికీ ఆ క్యారెక్టర్ అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. డెఫినెట్లీ గూస్ బంప్. ఎక్కువ తీసుకునే వల్ల మోహన్ బాబు గారు భయపడేవాడి. ఫస్ట్ ఒకే షాట్లో తీసేవాడు నేను. అంటే ఆయన తిడతారు మళ్ళీ ఏమో భయం ఉండేది నాకు. బట్ హీ యూస్ టు ఎంకరేజ్, నువ్వు చేస్తావులే, అమ్మా బాబోయ్ నువ్వు ఇలా చేస్తావా అని ఆఫ్టర్ ద షాట్ ఈయన చెప్పేవాడు. ఓకే, యూజువల్ గా ఆయన ముందు చేయాలంటే చాలా కష్టం, చాలా భయం అండి, చాలా భయం. ఎందుకంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్, పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆయన మేనరిజం కానీ డైలాగ్ డెలివరీ కానీ. అలాంటి ఆర్టిస్టులు చాలా అరుదుగా ఉంటారు. అందుకే ఆయనకి కలెక్షన్ కింగ్. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు అంతే, ఆ ఎమోషనల్ క్యారెక్టర్, సెంటిమెంట్స్ చాలా బాగా చేశారు. అవును, కానీ మిమ్మల్ని మటుకు 3 విషయాల్లో హ్యాట్సప్ చెప్పొచ్చు మేడం. ఒకటి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా 18 yearsకి ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ నిలబడి గెలిచారు. ఇంకొకటి, పర్సనల్ లైఫ్లో ఒక అమ్మాయి, ఒక లేడీకి లైఫ్లో హస్బెండ్, పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అలాంటిది వచ్చినప్పుడు కూడా ఏదో నేను ఇలా
జీవితాంతం ఇలా బతకడం నాకు ఇష్టం ఉండదు, నేను ఒక డిసిషన్ తీసుకొని నా లైఫ్ నేను లీడ్ చేసుకొని హ్యాపీగా బతుకుతానని ఒక ఛాలెంజ్. అండ్ ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు చెప్తుంటారు, చిన్న అమ్మదైనా అక్కనైనా చేయడానికి రెడీగా ఉన్నా, ఎవరు చెప్పట్లేదని చెప్తారు. కానీ మీరు గట్స్ ఉన్న ఒక లేడీ, నేను అలాంటి క్యారెక్టర్లు చేయను, నాకు అవసరం లేదు, మంచి పవర్ఫుల్ రోల్స్, పేరు ఏమైనా పెట్టుకోండి, అమ్మ పెట్టుకుని, అక్క పెట్టుకుని, అత్త పెట్టుకుని, ఆ రోల్కి నాకు సంబంధం లేదు, ఒక్క ఇంపార్టెన్స్ ఉన్న రోల్ వస్తే చేస్తాను. ఈ 3 విషయాల హ్యాట్సప్ టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి అలా ఉండాలి లైఫ్లో. నేను చాలామంది చూశాను, నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు అండ్ ఇదే అటాచ్మెంట్లో ఉంటారు. అది వాళ్ళకి లైఫే లేదు అనుకుంటారు వాళ్ళు. సొసైటీ ఏమనుకుంటుందో అన్న దగ్గరే చచ్చిపోతారు. అవును అవును. సొసైటీ మనకి ఉండాలి, కానీ ఎంత ఉండాలో అంత ఉండాలి సొసైటీ. సూపర్ మ్యామ్. 100% ఇంజెక్ట్ చేసుకోవద్దు ఏది కూడా. నో, చేసుకొని మనం ఆ పాయిజన్ పూర్తిగా బాడీలో స్ప్రెడ్ అయిందాక చాలా మంది చూశాను నేను లైఫ్లో, రిగ్రెట్ అయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళు నేను చాలా మంది చూశాను. ప్లీజ్ డోంట్ డూ దాట్. సో నిజంగా మేడం, ఓన్లీ వన్ లైఫ్. ఎస్ మ్యామ్, మీరు నిజంగా చాలా మందికి ట్రూ ఇన్స్పిరేషన్. అమ్మాయిలకి అయితే, అబ్బాయిలు కూడా అవ్వచ్చు కూడా. డెఫినెట్లీ. జెండర్ డిఫరెన్స్ ఏముండదు ఇన్స్పిరేషన్ అవ్వటానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బెంగళూరులో రెడ్ కార్పెట్ వేసి మీ ఇంటికి పిలిచి మంచి ఆహ్వానం ఇచ్చి మంచి ఇంటర్వ్యూ ఇచ్చి అండ్ తొందరగా మిమ్మల్ని తెలుగులో ఒక మంచి క్యారెక్టర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ సుమన్ టీవీ ద్వారా చాలామంది ఆఫర్లు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు బిజీ అయిపోతే మేనేజర్గా నన్నే పెట్టుకోండి. డెఫినెట్లీ, ష్యూర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.